హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ప్రవీణ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు చెప్పుకునేటువంటి టాపిక్ పెడగాజికల్ కన్సర్న్స్. మనకు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో భాగంగా ఉన్నటువంటి యూనిట్ 3లో ఉన్నటువంటి పెడగాజికల్ కన్సర్న్స్ మొత్తం యూనిట్ని ఒకటే వీడియోలో చేయాలనేది మన యొక్క ఉద్దేశము. సో చూడండి, ముందుగా బోధన అభ్యసన కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే విద్యార్థి యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్, అంటే సర్వతోముఖాభివృద్ధి, అంటే జ్ఞానాత్మక, భావావేశ, మానసిక చలనాత్మక రంగాల్లో అభివృద్ధి సాధించడం, లేదా శారీరక, మానసిక, ఉద్వేగ, నైతిక, సాంఘిక వికాసాల్లో మరి అభివృద్ధి సాధించడం. ఇది పాఠశాల యొక్క, విద్యా వ్యవస్థ యొక్క, దేశం యొక్క, లేకపోతే బోధనాభ్యసన కార్యక్రమం యొక్క ఉద్దేశం. మరి బోధనాభ్యసన కార్యక్రమంలో ఎవరెవరు ఉంటారు? టీచర్ ఉంటాడు, స్టూడెంట్ ఉంటాడు, తర్వాత మరి బోధన అభ్యసన కార్యక్రమంలో మరి బోధించాల్సిన విషయం ఉంటుంది, బోధించబడేటువంటి సన్నివేశం ఉంటుంది, తర్వాత బోధనా పద్ధతులు ఉంటాయి, బోధనా వ్యూహాలు ఉంటాయి, బోధనా ఉపగమాలు ఉంటాయి. ఇవన్నీ కలిస్తే మనకు బోధనాభ్యసన కార్యక్రమం అవుతుంది. అంటే ఇందులో నుంచి మనకు క్వశ్చన్ ఎలా వస్తుంది అని అంటే, బోధనాభ్యసన కార్యక్రమంలో ఎవరెవరు ఉంటారు? ఉపాధ్యాయుడు ఉంటాడు, విద్యార్థి ఉంటాడు, బోధించాల్సిన విషయం ఉంటుంది, బోధించాల్సిన పద్ధతి ఉంటుంది, మరి బోధనోపకరణాలు ఉంటాయి. ఇందులో బోధించేటువంటి ఉపాధ్యాయుడు స్వతంత్రచరము, బోధించబడుతున్న అభ్యాసకుడు పరతంత్రచరము, బోధన కోసం ఉపయోగిస్తున్న బోధనా పద్ధతి, పరికరాలు ఇవన్నీ కూడా పరతంత్రచరాలు లేదా జోక్యచరాలు అవుతాయి. ఓకేనా? తర్వాత మరి విద్యార్థి యొక్క సర్వతోముఖాభివృద్ధి అంటున్నాము. మరి మన దేశం యొక్క పరిస్థితి చూస్తే అనేక మరి కులాలు, మతాలు, లేకపోతే ప్రాంతాలు, జాతులు ఉన్నాయి. సో వీటందరినీ దృష్టిలో పెట్టుకొని మనం బోధనా వ్యవస్థను లేకపోతే విద్యా వ్యవస్థను రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ భిన్నత్వానికి కారణమవుతున్నటువంటి అనేక అంశాలతో పాటుగా సమాజంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళను కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. సో మరి అందరినీ కలుపుకునేటువంటి విద్య కావాలనుకున్నప్పుడు మరి ఎవరైతే సమస్యలతో ఎదుర్కొంటున్నారో వాళ్ళ గురించి కూడా తెలుసుకోవాలి. అందులో ముఖ్యంగా అనాథలు, వీధి బాలలు, లైంగిక వేధింపులకు గురైన పిల్లలు, బాల కార్మికులు, సామాజిక అననుకూలురు, బాల నేరస్తులు, సాయుధ సంఘర్షణకు గురైన వారు, సహజ విపత్తులలోని పిల్లలు, లింగ వివక్షకు గురైనటువంటి పిల్లలు, శరణార్థులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, భిన్న సామర్థ్యాలు గలవారు. వీళ్ళనే మనం ఇంతకుముందుకు ప్రత్యేక అవసరాలు గల పిల్లలు అనుకునేది. ఇంకా చాలామంది ఉంటారన్నమాట. సో ఇదే విధంగా సమాజంలో ఇన్ని రకాల వాళ్ళు ఉంటున్నారు, వీళ్ళందరూ సమస్యలతో కలిగి ఉంటున్నారు. అదేవిధంగా రాజకీయంగా మన దేశం యొక్క రాజకీయ వ్యవస్థను అర్థం చేసుకోవాలి, రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని అర్థం చేసుకోవాలి. సో రాజ్యాంగం యొక్క స్ఫూర్తి కూడా ఏమిటి అంటే మరి వెనుకబడ్డటువంటి వాళ్లకు లేకపోతే అట్టడుగు వర్గాలకు మరి ప్రాధాన్యతనిస్తూ అందరితో పాటు సమానంగా తీసుకెళ్లేటువంటి అవకాశాన్ని, సమాన అవకాశాలను, స్వేచ్ఛను మనకు రాజ్యాంగం ఇస్తుంది. సో ఈ రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని సమాజం యొక్క అవసరాలకు తగ్గట్టుగా ఎట్లా వాడుకోవాలనేటువంటి స్పృహ, అవగాహన అనేది ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. తర్వాత మనం చెప్పుకోవాల్సింది ప్రత్యేక అవసరాలు గల పిల్లలు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు, చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్ అనేటువంటి పదాన్ని ప్రస్తుతము భిన్న సామర్థ్యాలు గల పిల్లలు, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అని అంటున్నాం. సో అది మారిపోయింది. చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్ వాళ్ళనే ఇప్పుడు ఏమంటున్నామంటే భిన్న సామర్థ్యాలు గల పిల్లలు, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అని అంటున్నాం. సో మరి డిఫరెంట్లీ ఏబుల్డ్ లేదా ప్రత్యేక అవసరాలు గల పిల్లలు అంటే సాధారణం కానటువంటి వాళ్ళందరినీ కూడా ప్రత్యేకమైన పిల్లలే అని అంటాం. సో రోజు బడికి వచ్చేవాడు సాధారణమైన పిల్లలు, రోజు బడికి కొట్టేవాడు అసాధారణ పిల్లవాడు, అలా. సో ఇలా మన కాంటెక్స్ట్ను బట్టి, ఆ సందర్భాన్ని బట్టి వాడు సాధారణమా అసాధారణమా చెప్పాలన్నమాట. ఒక యాక్టివిటీ బేస్లో వాడు మామూలుగా ఆడితే సాధారణము, అద్భుతంగా ఆడితే అసాధారణం, అసలే ఆడకపోయినా అసాధారణమే, రైట్? సో ఇప్పుడు సాధారణం అయిన వాళ్ళెవరు, సాధారణం కాని వాళ్ళెవరు, భిన్న సామర్థ్యాలు ఉన్న వాళ్ళెవరు అనేది మనము ఒక ఐడియా ప్రకారం క్వశ్చన్ మనకి క్రింది వాణిలో మన ప్రత్యేక పిల్లలు ఎవరు అంటే సాధారణం కానివారు అనేటువంటి దృష్టితో మనం చూడవలసి ఉంటుంది. తర్వాత మరి కొంతమందిని చూద్దాం. ప్రతిభావంతులు అంటే ఐక్యూ పరంగా మనము ప్రతిభావంతులు అంటాం, బుద్ధిమాంద్యులు అంటాం. ప్రతిభావంతులు డిఫరెంటే, తర్వాత బుద్ధిమాంతులు డిఫరెంటే. 90 to 110 అనేది జనరల్ ఐక్యూ. సో సగటు ప్రజ్ఞ, ఈ సగటు ప్రజ్ఞ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు అసాధారణ పిల్లలే, తక్కువ ఉన్న వాళ్ళు అసాధారణ పిల్లలే. మరి ఎక్కువ ఉన్న వాళ్ళైనటువంటి ప్రతిభావంతులు, టాలెంటెడ్ వరదత్తులను మనం ఎట్లా చూడాలి అని అంటే అవసరమైతే వాన్ని మరి త్వరితగతిన పై తరగతులకు పంపించవచ్చు. దాన్ని త్వరితము అంటాం, యాక్సిలరేషన్ అంటాం.
తర్వాత వేర్పాటు, అంటే మీ పిల్లల్ని జవహర్ నవోదయ లాంటి స్కూళ్ళు ఏర్పాటు చేశారు. సో ఇలా వేరే స్కూళ్ళు పెట్టి చదివిపిస్తే దాన్ని వేర్పాటు, దాన్నే మనము పృథక్కరణ అని అంటాం, సెగ్రిగేషన్ అని అంటాం. అదేవిధంగా ఈ పిల్లలకు చదువుతో పాటుగా ఇంకా అనేక కార్యక్రమాలను సంగీతము, చిత్రలేఖనం లాంటి వాటికి సంబంధించినవి కూడా ప్రవేశపెట్టవచ్చు. సో దీన్ని ఏమంటాం అంటే సమృద్ధిమత్వము అంటాం, ఎన్రిచ్మెంట్ అంటాం. సో సాధారణంగా అవి ప్రతిభావంతులకు మనము పెడుతున్నటువంటి నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు. ఓకేనా. తర్వాత బుద్ధిమాంద్యులు, అంటే ఐక్యూ అనేది 90 కంటే తక్కువ ఉంటే వాళ్ళని బుద్ధిమాంద్యులు అంటాం. అయితే 90 కంటే తక్కువ అంటే 70 to 90 అనేది తక్కువ తెలివి గలవారు, అంటే తెలివి ఉంది కానీ కొంచెం తక్కువ ఉంది, అంటే సాధారణ పిల్లల కంటే కొంచెమే తక్కువ ఉంటుంది. వాళ్ళు పెద్దగా మనకు డిఫరెంట్ ఏమి అనిపించరు, అందరితో కలిపి చెప్పొచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇక అంతకంటే తక్కువ ఉంటుంది కదా, 70 కంటే తక్కువ ఉంటే మాత్రము 50 to 70 ఉంటే వాళ్ళు 5వ తరగతి 4వ తరగతి వరకే చదవగలుగుతారు, కానీ అది కూడా 16-17 సంవత్సరాల వయసులో చదవగలుగుతారు. వాళ్ళని ఏమంటున్నాం మనము, ఎడ్యూకబుల్ మెంటల్లీ రిటార్డెడ్, అంటే బోధించగల బుద్ధిమాంద్యులు అంటామన్నమాట. సో మనం బుద్ధిమాంద్యులు అంటాం. తర్వాత వాళ్ళని అల్పబుద్ధులు అని కూడా అంటాం. తర్వాత అంతకంటే తక్కువ 30 to 50 అంటే వాళ్ళని 30 to 50 అని మాత్రము వాళ్ళకి కేవలం ట్రైనింగ్ మాత్రమే ఇవ్వగలుగుతాం, అంటే తర్ఫీదుని ఇవ్వగల బుద్ధిమాంద్యులు అంటాం. మనకు టెర్మన్ వర్గీకరణలో 30 to 50 ఏమంటాము, MBA అనుకుంటాం కదా, 0 to 20 3లు, బి అంటే బుద్ధిహీనులు, తర్వాత అల్పబుద్ధులు. సో ఈ బుద్ధిహీనులకేమో మనము తర్ఫీదుని ఇవ్వచ్చు, ట్రైనింగ్ని ఇవ్వచ్చు, కొన్ని పనులు వృత్తి పనులు చేస్తారన్నమాట. ఇంకా 50 to 70 ఏమో 4వ తరగతి 5వ తరగతి వరకు చదువు చెప్పొచ్చు అన్నమాట. సో వాళ్ళని అల్పబుద్ధులు అంటాము, లేదా బోధించగల బుద్ధిమాంద్యులు అంటాం. 70 to 90 అనేది తక్కువ తెలివి గలవారు, అంటే వాళ్ళకి చెప్పొచ్చు కానీ కొంచెం మార్కులు తక్కువ వస్తాయి, అంతేగాని పెద్ద ఎలాంటి తేడా ఉండదన్నమాట. సో ఇది బుద్ధిమాంద్యుల గురించి. తర్వాత దృష్టి, ఇక నెక్స్ట్ ఐక్యూ పరంగానేమో ఈ 2 రకాలు ఉంటారు, అసాధారణ పిల్లలు. తర్వాత వైకల్యం పరంగా చూసుకుంటే దృష్టి లోపం గలవారు, వీళ్ళ యొక్క విజువల్ ఆక్సిటీ లేదా దృష్టి స్పష్టత 20/200 లేదా 6/60 కంటే తక్కువ ఉంటుందన్నమాట. సో అటువంటి వాళ్ళని దృష్టి లోపం గలవారు అంటారు. సో పూర్తి దృష్టి లోపం ఉన్న వాళ్ళని మరి అంధులు అంటాము. ఆ అంధులకు బ్రెయిలీ లిపి, టచ్ ద్వారా 6 చుక్కల లిపి ఉంటుంది, దాని ద్వారా విద్యను అభ్యసించవచ్చు. తర్వాత పార్షియల్లీ మనకు పాక్షిక దృష్టిలోపం ఉందనుకోండి, వాళ్ళ కళ్ళద్దాలు ఏర్పాటు చేసి ఫ్రంట్ బెంచ్లో కూర్చోబెట్టేసి గ్రీన్ కలర్ బోర్డు మీద మనము పాఠాలు చెప్తే సరిపోతుంది, రాస్తే సరిపోతుంది అన్నమాట. నెక్స్ట్ వినికిడి లోపం. వినికిడి లోపం అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఏంటి ఇవి ఈ 20/200 60/6/60 అనేటువంటి ఆ మెజర్మెంట్స్, ఆ దృష్టి స్పష్టత ఎవరు నిర్వచించారంటే పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్, PWD 1995 యాక్ట్ ప్రకారం అన్నమాట. ఇప్పుడు వినికిడి లోపం కూడా 60 డెసిబుల్స్ శబ్దాలు కనుక మనం వినలేకపోతే దాన్ని వినికిడి లోపం ఉన్నవాళ్ళు అంటామన్నమాట. సో అందులో పూర్తి వినికిడి లోపం ఉన్న వాళ్ళకు లిప్ రీడింగ్ ఒకటే మనకు ఉన్నటువంటి మార్గం. తర్వాత పాక్షిక వినికిడి లోపం ఉందనుకోండి, వాళ్ళకేమో మన వినికిడి యంత్రాలు పనిచేస్తాయన్నమాట. సో ఇలా మనము ఆ లోపం ఉన్న వాళ్ళకు ఏం చేయాలో చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇంకా అభ్యసన వైకల్యం. అభ్యసన వైకల్యం అంటే ఇప్పుడు ఇవేమో అవయవాల వైకల్యం, ఏది కన్ను లేకపోవడం, చెవులు సరిగ్గా పనిచేయలేకపోవడం. ఇప్పుడు మెదడుకు సంబంధించిన నాడీ వ్యవస్థ, వెన్నెముక సరిగా పనిచేయక, అంటే సరిగ్గా అభివృద్ధి చెందకపోవడం వల్ల మనకు అభ్యసించడంలో వైకల్యాలు వస్తాయి. అభ్యసించడం అంటే ఏంది, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ అన్నమాట. సో లిజనింగ్ అనేది చెప్పుకున్నాము. ఇప్పుడు స్పీకింగ్ అంటే మాట్లాడడమే, అంటే ఎదుటివారు మాట్లాడేది సరిగ్గా అర్థం చేసుకోలేదు అనుకోండి, దాన్ని డిస్ఫేసియా అంటాం. స్పీచ్, సో స్పీచ్కి సంబంధించిన దాన్ని ఏమంటాము, డిస్ఫేసియా అంటాం. స్పీచ్కి అంటే ఎదుటి వాళ్ళు మాట్లాడేదాన్ని అర్థం చేసుకోలేకపోవడాన్ని డిస్ఫేసియా అంటాం. అసలే అర్థం చేసుకోలేకపోతే అఫేసియా అంటాం. అంటే ఎదుటి వాళ్ళ యొక్క కనీసము ఆ మాటలను కాదు కదా, ఇంగితాలను కూడా, రమ్మన్న పొమ్మన్న కూడా అర్థం చేసుకోకపోతే దాన్ని అఫేసియా అంటాం. అదేవిధంగా అభ్యసన వైకల్యాల్లో ఇంకేముంటాయి, LSR, R అంటే రీడింగ్, LSRWలో ఎస్ చెప్పుకున్నాము. తర్వాత రీడింగ్ అంటే చదవడంలో పఠన వైకల్యం అంటాం. సో ఆ రీడింగ్లో అన్ని తప్పులు చదువుతున్నారు అనుకోండి, దాన్ని డిస్లెక్సియా అంటాం. ఇది పఠన వైకల్యం, డిస్లెక్సియా. తర్వాత అసలే చదవలేకపోతే, అశక్తత ఉంటే దాన్ని అలెక్సియా అంటాం. డిస్లెక్సియా, అలెక్సియా అనేటివి పఠన వైకల్యాలు, రీడింగ్ లోపాలు. డిస్ఫేసియా, అఫేసియా అనేటివి భాషణ లోపాలు. తర్వాత భాషణ వైకల్యాలు.
LSRWలో రైటింగ్, రాత సరిగ్గా రాయరాకపోతే దాన్ని మరి డిస్గ్రాఫియా అంటాం. అన్ని తప్పులు రాస్తే డిస్గ్రాఫియా అంటాం. రాయడంలో అసలే రాయలేకపోతే దాన్ని అగ్రాఫియా అంటాం. గణితములో లోపాలుంటే, గణితంలో నేర్చుకోవడంలో తప్పులుంటే ఆడు 6ని 9 అంటున్నాడు, 9ని 6 అంటున్నాడు, దాన్ని మరి డిస్కాలిక్యులియా అంటాం. డిస్కాలిక్యులియా. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే అభ్యసన వైకల్యాలు, LSRWకి సంబంధించినటువంటి వైకల్యాలు. ఎల్ అంటే లిజనింగ్, అది ఓకే. SRWలకు సంబంధించినటువంటి లోపాలు చెప్పుకున్నాం. కొంచెం తప్పులు చేస్తేనేమో డిస్ అనే పదం వస్తుంది, అసలే చేయలేకపోతే అశక్తత ఉంటేనేమో ఆ అనే పదం వస్తుంది అన్నమాట. రైట్. తర్వాత ఇప్పుడు జస్ట్ ప్రత్యేక అవసరాలు గల వాళ్ళు IQ పరంగా ఎవరున్నారు, లోపాల పరంగా ఎవరున్నారు, అభ్యసన వైకల్యం పరంగా ఎవరున్నారో చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు సమ్మిళిత విద్య. సమ్మిళిత విద్య అంటే ఇంతకుముందుకు ప్రతిభావంతులకు సపరేట్ స్కూల్స్ పెట్టాలి అని చెప్పాం కదా. సమ్మిళిత విద్య ఏం చెప్తుందనంటే అట్లా సపరేట్గా పెట్టడం వల్ల మరి కొంతమంది పిల్లలు అంటే అందరూ సమానమైనటువంటి భావన, అందరూ ఒకే రకమైన విద్యను అందుకోలేకపోవడం అనేటువంటి లోపాలు కనిపిస్తున్నాయి అన్నమాట. సో మనకు ఒక మిలేనియం డిక్లరేషన్ చేసుకున్నారు 2000లో యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి వాళ్ళు. 2015 కల్లా మొత్తము మరి 100% రిటెన్షన్ అనేది ఉండాలి, పాఠశాలలో చేరిన పిల్లలు 10వ తరగతి వరకు మొత్తం అందరూ కూడా చదవాలి అనేటువంటి ఒక టార్గెట్ పెట్టుకున్నారు. కానీ 12-13 విద్యా సంవత్సరం వరకు లెక్కలు తీస్తే మరి ఒక 62 మంది మాత్రమే నిలుస్తున్నారు, మిగతా 38 మంది మరి పాఠశాలకు దూరం అవుతున్నారు. 1వ తరగతిలో ఎన్రోల్ అయ్యి 10th క్లాస్కి వచ్చే వరకు 62 మెంబర్సే ఉంటున్నారు ప్రతి 100కి. సో అందుకని అందులో కనుక మళ్ళీ విశ్లేషణకు పోతే ఏమంటే SC STల పిల్లలు ఇంకా ఎక్కువ మంది దూరం అవుతున్నారనే విషయం తెలిసిందనమాట. అంటే ఏమిటి, ఇక్కడ మనము అన్ని సపరేట్ స్కూల్స్ పెట్టడం వల్ల ఏమవుతుందని అంటే అందరూ మరి చాలామంది అట్టడుగు వర్గాల పిల్లలు, మరి సమాజంతో నిరాదరణకు గురవుతున్నటువంటి పిల్లలు అందరూ కూడా పాఠశాలకు దూరం అవుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. కాబట్టి ఇప్పుడు సమ్మిళిత విద్య అనేటువంటి అంశం తెరపైకి వచ్చింది. సమ్మిళిత విద్య అంటే ఇక్కడ ప్రతి విద్యార్థి కూడా విలక్షణమే, ప్రతి విద్యార్థి కూడా మరి ఒక ప్రత్యేకమైన సామర్థ్యాలు కలవాడుగానే ఆలోచిస్తుంది. అందుకని ఉపాధ్యాయుడు సమ్మిళిత విద్యలో భాగంగా ఎలా ఉండాలంటే ప్రతి విద్యార్థి కూడా ప్రత్యేక అవసరాలు కలిగి ఉంటాడు. కాబట్టి ప్రతి విద్యార్థికి అనుగుణంగా తరగతి గదిని తయారు చేయాలి అని చెప్పేటువంటి విద్య సమ్మిళిత విద్య. ఓకేనా. ఇందులో మరి ప్రతి విద్యార్థి విలక్షణమే, ప్రతి విద్యార్థి యూనిక్, ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన సామర్థ్యాలు కలిగి ఉంటాడు, ప్రతి విద్యార్థి భిన్న అవసరాలు కలిగి ఉంటాడు. సో అందరికీ ఒకటే పాఠశాల ఉండాలి, కామన్ స్కూల్ సిస్టమ్ను సపోర్ట్ చేస్తుంది. మరి అందరూ ఒకే దగ్గర చదవాలి, అందరికీ ఒకే రకంగా చెప్పాలని చెప్పట్లేదు. అందరూ ఒకే దగ్గర చదువుకోవాలి, కానీ అందరికీ ఒకే రకంగా చెప్పాలని కాదు. ఇక్కడ ప్రతి విద్యార్థి యొక్క సామర్థ్యాలకు అనుగుణంగా ఇతని యొక్క బోధనా పద్ధతులు ఉండాలి అని చెప్పేది వైయక్తిక భేదాలకు కూడా ప్రాధాన్యం తప్పకుండా ఇస్తుంది. భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించడానికి ఇది శిశు కేంద్రీకృతమే సహకార అభ్యసనం కూడా. ఒకటే తరగతిలో బాగా చదివే పిల్లవాడు మరి తక్కువ చదివే పిల్లవాడు ఉన్నప్పుడు బాగా చదివే పిల్లవాడితోని తక్కువ చదివే పిల్లవాడితోని మరి ఇంటరాక్షన్ జరిపించడం అనేది సహకార అభ్యసనము. తర్వాత ఇవన్నీ జరగడానికి మరి పాఠశాలలో ఎటువంటి పరిసర ఆటంకాలు లేకుండా కూడా చూసుకోవాలి. సో ఇవి దీని యొక్క లక్షణాలు. ఎందుకు చెప్తున్నామంటే సమ్మిళిత విద్య యొక్క లక్షణం అయినది కానిది అనేటువంటి కోణంలో క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తర్వాత సమ్మిళిత విద్య చేయడానికి మరి క్లాస్ రూమ్ లోపల కొంతమంది ప్రత్యేకమైన పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి స్పెషల్ నీడ్స్ కావాలనుకోండి, మరి ఈ సమ్మిళిత విద్యలో ఏం చేస్తాం, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో ఏం చేస్తామంటే కొన్ని నమూనాలు ఉన్నాయి. ఎలా అంటే ప్రత్యేకమైన పిల్లలకు బోధించడానికి రిసోర్స్ టీచర్స్ మనం అపాయింట్ చేసుకుంటే దాన్ని వనరుల నమూనా రిసోర్స్ మోడల్ అంటాం. అంటే మన స్కూల్లోనే సాధారణ ఉపాధ్యాయులు ఉంటారు, ప్రత్యేకమైన ఉపాధ్యాయులు ఉంటారు అన్నమాట. ఇంతకుముందుకి ఏంటి స్పెషల్ చిల్డ్రన్ కోసం స్పెషల్ స్కూల్స్, అక్కడనే స్పెషల్ టీచర్స్ ఉండేది. ఇప్పుడేమిటి ఒకటే స్కూల్లో మనకి ఇటు సాధారణ ఉపాధ్యాయులు ప్రత్యేకమైన ఉపాధ్యాయులు కూడా ఉంటారన్నమాట, స్పెషల్ టీచర్స్ కూడా ఉంటారు. అయితే ఆ స్పెషల్ టీచర్స్ ఏం చేస్తారు, పిల్లలకు చెప్పడంతో పాటుగా సాధారణ టీచర్స్కు వాళ్ళు ట్రైనింగ్ కూడా ఇస్తుంటారు అన్నమాట. వాళ్ళే మళ్ళీ ఆ స్పెషల్ చిల్డ్రన్ చెప్పడానికి ఉన్న స్పెషల్ చిల్డ్రన్ని ఒకటే స్కూల్లో ఒకటే క్లాస్లో కాకుండా అన్ని స్కూళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ సంచారక బోధన. ఈ రిసోర్స్ టీచరు ఒకటే స్కూల్లో ఉండకుండా దగ్గరలో ఉన్నటువంటి ప్రతి స్కూల్కు తిరుగుతూ ప్రతి ఉపాధ్యాయునికి కూడా ఈ చెబుతూ అవసరమైతే పిల్లలకు కూడా బోధిస్తూ ఉంటాడు. అది సంచారక బోధన నమూనా, ఐటినరెంట్ మోడల్ అంటాం. అట్లా కాకుండా ఇప్పటిదాకా ఈ రెండిట్లలో ఏమిటి, స్పెషల్ చిల్డ్రన్కి చెప్పడానికి
మన టీచర్స్కి హెల్ప్ చేయడానికి కావచ్చు, స్పెషల్ పిల్లలకు చెప్పడానికి కావచ్చు ఒక రిసోర్స్ టీచర్ ఉన్నాడు ఈ 2 మోడల్స్లో. కానీ ద్వంద్వ బోధన నమూనాలో ఈ సాధారణ ఉపాధ్యాయుడే శిక్షణ పొంది ప్రత్యేక ఉపాధ్యాయునిగా కూడా ఆ రోల్ ప్లే చేస్తూ ఉంటాడు. కాబట్టి దాన్ని ద్వంద్వ బోధన నమూనా, డ్యూయల్ అంటాం. తర్వాత కొన్ని మనకి యూనివర్సిటీస్ నుంచి దూర అభ్యసన నమూనా అంటే డిస్టెన్స్ మోడ్ అన్నమాట. ఇగ్నో నుంచి కానీ మధ్యప్రదేశ్లోని భోజ్ యూనివర్సిటీ కానీ ఈ ప్రత్యేకమైన సమ్మిళిత విద్యలో భాగంగా కొన్ని మరి కార్యక్రమాలను కూడా వాళ్ళు ప్రసారం చేస్తూ ఉన్నారు దూర విద్యలో. తర్వాత ప్రత్యామ్నాయ పాఠశాల అంటే డే స్కూల్ కాకుండా నైట్ స్కూల్స్ వీళ్ళ కోసం ఏర్పాటు చేయడము. తర్వాత గృహ ఆధారిత విద్యా నమూనా. సమ్మిళిత విద్య యొక్క ఉద్దేశం ఏంటంటే ఏ ఒక్క పిల్లవాడు కూడా మరి విద్యకు దూరం కావడానికి వీల్లేదు. ఆ ప్రతి ఒక్క విద్యార్థికి విద్యను మనం అందించడమే దీని యొక్క లక్ష్యం. కాబట్టి గృహ ఆధారిత విద్యా నమూనా ఎవరి కోసం అనంటే ఏ పిల్లలైతే పాఠశాల దగ్గరికి కూడా రాలేని పరిస్థితి ఉంటుందో వాళ్ళ కొరకు మరి ఉపాధ్యాయుడే వాళ్ళ ఇంటికి వెళ్ళి వానికి అవసరమైనటువంటి విద్యాబుద్ధులను చెప్పేటువంటి కార్యక్రమమే గృహ ఆధారిత విద్యా నమూనా, హోమ్ బేస్డ్ అన్నమాట. తర్వాత సరే టీచర్సు, స్పెషల్ టీచర్స్ ఉండాలా వద్దా అనేటువంటి దాని మీద నమూనాలు ఉన్నాయి. ఇప్పుడు టీచింగ్ స్ట్రాటజీస్ మరి మెథడ్స్ ఎట్లా ఉండాలి అంటే కార్య విశ్లేషణ, టాస్క్ అనాలిసిస్. పిల్లలకు ఒక టాస్క్ ఇచ్చేసి వాళ్ళని మనము చేయమనడము, చిన్న చిన్న టాస్క్లు ఇచ్చి చేయమనడము కార్య విశ్లేషణ, టాస్క్ అనాలిసిస్ అంటాం. చిన్న సముదాయ బోధన అంటే చిన్న చిన్న గ్రూపులుగా 2-3 ఒక గ్రూప్గా వేసి మరి ఒక టాపిక్ ఇచ్చేసి వాళ్ళు చర్చించుకోవడము, ఉపాధ్యాయుడు హెల్ప్ చేయడము, ఇలాంటి పద్ధతులు ఉండాలన్నమాట. సో సహ విద్యార్థి శిక్షణ అంటే మరి పీర్ ట్యూటరింగ్ అంటాం. అంటే ఎక్కువ తెలిసినటువంటి పిల్లవాడు తక్కువ తెలిసిన పిల్లవాడికి చెప్పడం, దాన్ని పీర్ ట్యూటరింగ్ అంటాం. పునర్బలనాలు. ఈ పునర్బలనాలు అనేటివి మరి ప్రాథమిక పునర్బలనాలు లేదా గౌణ పునర్బలనాలు లేదా సాంఘిక పునర్బలనాలు అంటాం. అంటే వాడు ఏదన్నా మనకు సక్సెస్ఫుల్గా చేసినప్పుడు, చేయాలనుకున్నప్పుడు ప్రాథమిక పునర్బలనాలు, ఫుడ్, వాటరు అంటే తినడానికి వానికి ఇమ్మీడియట్ బెనిఫిట్ కలిగేటువంటి వాటిని ప్రాథమిక పునర్బలనాలు అంటాము. ఆ ఫుడ్ లేకపోతే చాక్లెట్ బిస్కెట్ కొనుక్కోవడానికి అవసరమయ్యే డబ్బులు ఇచ్చామనుకోండి, అది గౌణ పునర్బలనము, సెకండరీ రీఇన్ఫోర్స్మెంట్ అంటాము. ఇప్పుడు ప్రాథమిక ఇది కాకుండా సాంఘిక పునర్బలనం అంటే మన సొసైటీలో ఉన్న టీచర్ కానీ, పేరెంట్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ ఏమిటివన్నీ శభాష్ అనడము, మెచ్చుకోవడము, పొగడత, ప్రశంస, ఇవన్నీ కూడా సాంఘిక పునర్బలనాలు అవుతాయి. సో అన్నిటికంటే ముఖ్యమైనది ఇక్కడ వీళ్ళు బాగా ప్రత్యేకమైన పిల్లలకు కావాల్సింది ఏమిటి అంటే ప్రాథమిక పునర్బలనమే ఎక్కువ ప్రేరణ కలిగిస్తుంది. దాని తర్వాత గౌణ పునర్బలనాలు కొంతవరకు ప్రేరణ కలిగిస్తాయి. ఓకేనా? ఎవరికి? ఈ ప్రత్యేకమైనటువంటి పిల్లల కోసం ఇవి. సో ఇది మన సమ్మిళిత విద్య, దాని యొక్క ముఖ్య ఉద్దేశము. ఇది చాలా ఇంపార్టెంట్. దానిపైన మనకు ఒక క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మనము బోధనా పద్ధతులకు వెళ్దాం, అప్రోచెస్లోకి వెళ్దాం. అప్రోచెస్, స్ట్రాటజీస్, మెథడ్స్ అంటాం అన్నమాట. అప్రోచ్ అనేది ఒక గమ్యాన్ని నిర్దేశించి ఉంటుంది. మరి స్ట్రాటజీ, వ్యూహం అనేది దేని తర్వాత ఏం చేయాలి, ఒక క్రమ పద్ధతిని తెలియజేస్తుంది. తర్వాత బోధనా పద్ధతి అనేది మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేటట్టుగా చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు బోధన ఎలా ఉండాలి అని చెప్పడానికి మనకు కొన్ని పద్ధతులు సిలబస్లో ఉన్నాయి. అన్వేషణ పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి, పరిశీలనాధార పద్ధతి, కృత్యాధార పద్ధతి. కృత్యాధార పద్ధతి అంటే ఒక పనిని చేయడం ద్వారా నేర్చుకోవడం అన్నమాట, లర్నింగ్ బై డూయింగే. సో ఇవన్నీ కూడా లర్నింగ్ బై డూయింగ్ను సమర్థించేటువంటి అంశాలన్నమాట. సో మరి ఇక్కడ చూద్దాము. అన్వేషణ పద్ధతిని మరి ప్రవేశపెట్టింది ఎవరు అంటే హెచ్ఈ ఆర్మ్స్ట్రాంగ్. తర్వాత ప్రాజెక్టు పద్ధతిని పాఠశాలలో ప్రవేశపెట్టింది జాన్ డ్యూయీ అయితే వ్యవహారిక సత్తావాది. మరి బోధనలో ప్రవేశపెట్టింది కిల్పాట్రిక్. ఓకేనా? బోధనలోకి ప్రవేశపెట్టింది కిల్పాట్రిక్. ఇక పరిశీలనాధార పద్ధతి మనం ఆల్బర్ట్ బండూరా అని చెప్పుకున్నాం కదా. సో దాని ప్రకారం ఎట్లా అభ్యసించాలి ఇక్కడ పిల్లలు. తర్వాత కృత్యాధార అంటే యాక్టివిటీ బేస్డ్. ఇప్పుడు ఇందులో లర్నింగ్ బై డూయింగ్ ఉంది, ఇందులో లర్నింగ్ బై డూయింగ్ ఉంది. ఇక్కడేమో పరిశీలన అంటే వాళ్ళు ఒక అంశాన్ని పరిశీలించి చేస్తున్నారన్నమాట. సో మాట్లాడడము, చూడడము, పరిశీలన అంటే కామ్గా ఉండడం కాదు ఇక్కడ. సో మనం జస్ట్ తెలుసుకోవడం, ఇన్వాల్వ్ అయ్యి మనంతలో మనమే ఒక విషయాన్ని సర్వే ద్వారా తెలుసుకోవడం అన్నమాట. సో అందుకని పరిశీలన ఆధార పద్ధతిలో ఫీల్డ్ ట్రిప్స్ ఉన్నాయి, సామాజిక సర్వే ఉంది, ప్రయోగశాలల్లో నేర్చుకోవడం ఉందన్నమాట. సో కృత్యాధార అంటే ఏమిటి? యాక్టివిటీ బేస్డ్, ఏదైనా ఒక పని చేయడం. ఏం పని చేయడం? అవి వర్క్షాపులు నిర్వహించినప్పుడు అందరూ వాళ్ళే ఇన్వాల్వ్ అయ్యి చేస్తూ ఉంటారు. సెమినార్స్ బాగా ప్రిపేర్ అయ్యి ఏదైనా ఒక అంశం గురించి చెప్తూ ఉంటారు. గ్రూప్ డిస్కషన్ కావచ్చు, ప్యానెల్ డిస్కషన్ కావచ్చు, సింపోజియం కావచ్చు,
ఏమన్నా సిమ్యులేషన్స్ కావచ్చు, డ్రామటైజేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి కొంత పేపర్ వర్క్ చేసుకొని వెళ్ళి దాని గురించి మాట్లాడుతూ చెప్తూ ఉంటారనమాట. సో అవన్నీ యాక్టివిటీ బేస్డ్. అన్వేషణ పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి కూడా కృత్యాధార పద్ధతిలో యాక్టివిటీ బేస్డ్ అవుతాయి. చూద్దాము. మరి అన్వేషణ పద్ధతిలో ఒక ఊహాత్మక సమస్యకు పరిష్కారం చెప్పడము ఈ అన్వేషణ పద్ధతిలో భాగంగా ఉంటుంది. ఒక వాస్తవిక సమస్యను పరిష్కరించడము ఈ ప్రాజెక్ట్ పద్ధతిలో భాగంగా ఉంటుంది. ఇది ప్రధానమైనటువంటి తేడా అన్నమాట. ఈ ఊహాత్మక ప్రశ్నలు ఎట్లా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫోన్ చేసాము ఒక వ్యక్తికి, అతను లిఫ్ట్ చేయలేదు, ఎందుకు లిఫ్ట్ చేయలేదు అనేటువంటి ఒక ఊహాత్మక ప్రశ్న అన్నమాట. దీనికి అనేక పరిష్కార మార్గాలు ఊహించుకుంటూ ఉంటాం. అతను ఫోన్ సైలెన్స్లో పెట్టవచ్చు, లేదో క్లాస్లో ఉండొచ్చు, లేకపోతే మరి పడుకోవచ్చు. ఇలా మనం అనేక హైపోథెసిస్ పరికల్పనలు చేస్తూ ఉంటాం. హైపోథెసిస్ లేదా పరికల్పన అనేటివి ఎందులో ఉంటాయి? ఈ అన్వేషణ పద్ధతిలో ఉంటాయి అన్నమాట. సో పరికల్పనలు అంటే ఏమిటి? ఇక్కడ మన ఊహాత్మక సమస్య పరిష్కారాలు. ఓకేనా? సో ఇక్కడ ఊహాత్మక ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రాజెక్టు పద్ధతిలో వాస్తవికతకు సంబంధించిన అంశాలే ఉంటాయి. మరి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి పూల మొక్కలు, రకరకాల పూల మొక్కల పేర్లను సేకరించండి అనేది ఒక ప్రాజెక్ట్ అన్నమాట. ఇది వాస్తవికంగా కళ్ళతో చూసేటట్టుగా ఉంటుందన్నమాట. సో కళ్ళతో చూసి దాన్ని పరిశీలించే దాని యొక్క సమస్యకు పరిష్కారం చెప్తారు ప్రాజెక్ట్లో. ఇక్కడేమో ఊహించి తన దగ్గర ఉన్న సమాచారం ఆధారంగా, తనకున్న గత అనుభవాల ఆధారంగా ఇక్కడ సమస్యకు పరిష్కారాన్ని ఊహించి జడ్జిమెంట్ ఇస్తూ ఉంటాడు. ఎందులో? ఈ అన్వేషణ పద్ధతిలో. ఓకేనా? సో ఇక్కడ వరకు మనకి బోధనా పద్ధతుల వరకు అయింది. ఇప్పుడు వ్యక్తిగత మరియు సామూహిక అభ్యసనం. వ్యక్తిగత అంటే స్వీయ అభ్యసనము. అందులో మరి కార్యక్రమయుత అభ్యసనం లాగా చిన్న చిన్న భాగాలుగా వేస్తే పిల్లలే స్వయంగా నేర్చుకుంటారు. తర్వాత పఠన అలవాట్లు. పిల్లల లోపల పుస్తక పఠనాన్ని ఎట్లా పెంపొందించాలి అని అంటే గ్రంథాలయ పీరియడ్ను పెంచడం ద్వారా, క్విజ్, ఎలక్యూషను, మన ఎస్సే రైటింగ్ ఇలాంటివి పెట్టడం ద్వారా పిల్లల లోపల మనము పఠన అలవాటును పెంపొందించవచ్చు. నెక్స్ట్ సామూహిక అభ్యసనం అంటే పిల్లలు కలిసిమెలిసి ఒకరికొకరుకు సహకరించుకుంటూ నేర్చుకునేటువంటి అభ్యసనాన్ని సామూహిక అభ్యసనము, గ్రూప్ లెర్నింగ్ అంటాము. గ్రూప్ లెర్నింగ్ టెక్నిక్స్లో 2 ఫేమస్ టెక్నిక్స్ ఉన్నాయి. ఒకటేమో కొలాబరేటివ్ లెర్నింగ్, కోఆపరేటివ్ లెర్నింగ్. ఈ రెండు కూడా 2 బోధనా పద్ధతులు. ఈ రెండు కూడా విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతులే. వీటిని నేర్చుకునేటువంటి పద్ధతి ఏంటనంటే, ఏ లక్షణాలుంటే కొలాబరేటివ్ అంటాము, ఏ లక్షణాలుంటే కోఆపరేటివ్ అంటాం. ఇట్లా బాక్స్ కొట్టాం కదా, వీటికి తేడాలు అని అనుకోకండి. యాక్చువల్గా ఈ రెండు కూడా చాలా వరకు అంశాలు కామన్గా ఉంటాయి. ఒక 1 or 2 పాయింట్స్ మాత్రమే డిఫరెన్స్ ఉంటాయి. ఫస్ట్ 1 or 2 పాయింట్స్ చెప్పుకుందాం. ఏంటనంటే, కొలాబరేటివ్ భాగస్వామ్య అభ్యసనంలో ఉపాధ్యాయుని యొక్క పాత్ర ఏమీ ఉండదు, ఎంత ఉంటుందో కూడా ఎక్కడ చెప్పబడలేదు. అదే సహకార అభ్యసనంలో ఉపాధ్యాయుడు ఒక సంధానకర్తగా ఉండాలి. అతనే ఇక్కడ మరి ఎవాల్యుయేషన్, మూల్యాంకనం చేయాలి. సో ఇక్కడ మాత్రం పిల్లలు స్వీయ మూల్యాంకనం చేసుకుంటారన్నమాట. అయితే ఉపాధ్యాయుడు ఒక టాపిక్ అనౌన్స్ చేసేంత వరకే ఉంటాడు ఇక్కడ, అంతేగాని మధ్యలో ఎలాంటి కోఆపరేషన్ ఉండదు. ఇక్కడ అవసరమైతే మధ్యలో కోఆపరేషన్ ఉంటుంది. రైట్. అంటే నేను ఫస్ట్ మీకు టీచర్ ఓరియంటేషన్ పరంగా రెండింటి మధ్యలో తేడా చెప్పాను, ఎవాల్యుయేషన్ పరంగా తేడా చెప్పాను. మిగతావేవి కూడా తేడాలు కావు. ఇప్పుడు ఈ పద్ధతిని గుర్తించాలంటే ఈ లక్షణాలు ఉండాలి, ఈ పద్ధతిలో ఈ లక్షణాలు ఉండాలని చెప్తున్నాను. ఇప్పుడు కొలాబరేటివ్లో ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి అని అంటే, ఇందులో పిల్లలకి ఒక సమస్యను కానీ, ఒక పనిని కానీ, ఒకటి తయారు చేయమని ఒక ఉత్పాదనను కానీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ పిల్లల మధ్యలో మ్యూచువల్ డిపెండెన్సీ, ఒకరిపై ఒకరు మ్యూచువల్ ఇంటర్ డిపెండెన్సీ ఉంటుందన్నమాట. ఓకేనా? తర్వాత ప్రతి ఒక్కరూ వ్యక్తిగత బాధ్యత, జవాబుదారీతనాన్ని కలిగి ఉంటారు. అంటే ప్రతి ఒక్కరు, ఎందుకు కొలాబరేటివ్ అంటే భాగస్వామ్యం అంటే మనం ఏమంటాం, అందరిది బాధ్యత ఉంటుంది భాగస్వామ్యంలో. కాబట్టి వ్యక్తిగత బాధ్యత, జవాబుదారీతనం, ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఇండివిజువల్ అకౌంటబిలిటీ రెండు ఉండేటువంటి పద్ధతి ఈ కొలాబరేటివ్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. కింది ఏ పద్ధతిలో వ్యక్తిగత బాధ్యత, జవాబుదారీతనాలు స్పష్టంగా కనిపిస్తాయనంటే కొలాబరేటివ్ అని చెప్పాలి. తర్వాత నైపుణ్యాలు అంటే గ్రూప్ నైపుణ్యాలు ఉంటాయి కదా, ఏమిటి? నాయకత్వ లక్షణాలు, మళ్ళా మన కమ్యూనికేషన్ స్కిల్స్, భావ ప్రసార నైపుణ్యాలు, తర్వాత కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్, సంఘర్షణ నిర్వహణ. సో ఇవి ప్రధానమైనటువంటి సాంఘిక నైపుణ్యాలు అంటాము. ఈ నైపుణ్యాలు ఇందులో డెవలప్ అవుతాయి. ఏంటంటే అవి నాయకత్వ లక్షణాలు, తర్వాత కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్,
తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్, భావ ప్రసార నైపుణ్యాలు, సంఘర్షణ నిర్వహణ నైపుణ్యాలు. ఇవి ఈ 2 పద్ధతుల్లో డెవలప్ అవుతాయి. సో ఇంతవరకు చెప్పుకున్నాం. ఇప్పుడు కొలాబరేటివ్ లెర్నింగ్ ఎట్లుంటుందో చూద్దాం. ఇది గ్రూప్ డిస్కషన్, రౌండ్ టేబుల్, బ్రెయిన్ స్టార్మింగ్. ఓకేనా? సో ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్. సో ఒక గ్రూప్ డిస్కషన్ తీసుకుందాం. గ్రూప్ డిస్కషన్లో ఒక ముగ్గురు ఉన్నారనుకోండి. కొలాబరేటివ్ టీచింగ్ ఏం చెప్తుంది అంటే, ఈ ముగ్గురులో ఒకరు మనం ఇచ్చినటువంటి అంశానికి సంబంధించి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఓకేనా? మరి అంటే దేనిపైన ఒక సినిమాల పైన ఒక డిబేట్ ఇచ్చాం. డిబేట్ ఇస్తే ఈ ఫస్ట్ వ్యక్తి తనకు తెలిసింది చెప్పాడు, సెకండ్ వ్యక్తి దాని మీద మళ్ళీ అతనికి తెలిసింది అతను చెప్పాడు. ఈ మూడో వ్యక్తి ఏం చేస్తాడంటే ఇతను చెప్పింది క్రోడీకరించుకొని అందులో ఎక్కడెక్కడ మరి మొత్తం కరెక్ట్ పాయింట్స్ ఏంటి అనేది థర్డ్ పర్సన్ చెప్తాడనమాట. ఇక టీచర్ రోల్ ఏం లేదు చూడండి, ఓన్లీ టాపిక్ అనౌన్స్ చేశాడు. టాపిక్ అనౌన్స్ చేసి మరి టాపిక్ అనౌన్స్ చేశాడు అంతే. సో ఈ పిల్లలే డిస్కషన్ చేసుకొని వీళ్ళకి ఇతను తెలిసింది, ఇతని పూర్వజ్ఞాన పరిశీలన బట్టి పూర్వజ్ఞానాన్ని బట్టి ఇతని పూర్వజ్ఞానాన్ని బట్టి ఇద్దరు కూడా చెప్తారు. చెప్పడం వల్ల ఒకరి నుంచి ఒకరికి విషయాలు తెలుస్తాయి ఇలా. సో ఇతను చెప్పాల్సిందే. తర్వాత ఇతనేమో జడ్జి లాగా కూర్చొని చేస్తున్నాడు అన్నమాట. సో దీన్ని ఏమంటాం, కొలాబరేటివ్ అంటాం. అంటే ముగ్గురు పార్టిసిపేట్ కావాలి. ఇతను ఏం చేస్తాడు, ఇంకా అవసరమైతే కొన్ని పాయింట్స్ కలపడమో తీసేయడమో చేస్తాడు. ఇలా ఏమవుతుందంటే ఈ ముగ్గురు యొక్క పార్టిసిపేషన్ కంపల్సరీ ఉంటుంది, ఒకటే అంశం మీద ఉంటుందన్నమాట. సో దీన్ని కొలాబరేటివ్ అంటాం. అదే కోఆపరేటివ్లో అయితే ఏంటనంటే ఇక్కడ క్లాస్ రూమ్ని ఒకటి కంటే ఎక్కువ గ్రూపులు చేస్తాడు. ఒక గ్రూప్లో ముగ్గురు, ఇంకో గ్రూప్లో ముగ్గురు ఇట్లా పెడతాడనమాట. పెట్టేసి ఏ టాపిక్ అయితే చదవాలనో దాన్ని 3 భాగాలు చేస్తాడు. ఎందుకు? ఒక గ్రూప్కి ఎంతమంది ఉన్నారు? ముగ్గురు ఉన్నారు కాబట్టి. సో ఈ గ్రూప్లో ముగ్గురు ఉన్నారు కాబట్టి 3 భాగాలు చేసేస్తాడు. 3 భాగాలు చేసి టాపిక్ని 3 భాగాలు చేసి ఒక భాగం ఫస్ట్ పర్సన్కి, ఒక భాగం సెకండ్ పర్సన్కి, ఒక భాగం థర్డ్ పర్సన్కి ఇస్తాడు. ఇట్లే నెక్స్ట్ గ్రూప్లో కూడా సేమ్ చేస్తాడు. ఇట్లా ఫస్ట్ పార్ట్ అనేది ప్రతి గ్రూప్లో ఒకరికి వస్తుంది, సెకండ్ పార్ట్ ప్రతి గ్రూప్లో ఒకరికి వస్తుంది, థర్డ్ పార్ట్ ప్రతి గ్రూప్లో ఒకరికి వస్తుంది. వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఈ గ్రూప్లో ఫస్ట్ పార్ట్ వచ్చింది కదా, గాంధీ గురించి చెప్పమని అడిగాము ఇతన్ని. సో గాంధీ గురించి చెప్పన్నప్పుడు ఇతను గాంధీ గురించి వీళ్ళకి చెప్పాడు, మిగతా ఇద్దరికి చెప్పాలి. ఆ మిగతా ఇద్దరు ఏం చేస్తారు, ఇంకా గాంధీ గురించి వాళ్ళకి ఏదైనా తెలిస్తే ఇతనికి చెప్తారు. అంటే గాంధీ గురించి ఇప్పుడు ఇతనికి వీళ్ళిద్దరు చెప్పారు, అతనికి తెలిసింది అంటే ఇద్దరి ద్వారా కొత్త విషయాలు కొన్ని తెలిసాయి. ఇప్పుడు ఈ విషయాలన్నీ పట్టుకొని ఏం చేస్తాడంటే ప్రతి గ్రూప్లో ఈ గాంధీ గురించి టాపిక్ వచ్చినటువంటి వ్యక్తి ఒక అతను ఉంటాడు. సో వాళ్ళంతా మళ్ళీ ఒక గ్రూప్గా ఫామ్ అవుతారు. ఫామ్ అయ్యి ఇప్పుడు ఇతను వీళ్ళ గ్రూప్లో డిస్కషన్ చేసి తెలుసుకున్న విషయాలన్నీ ఇతను చెప్తాడు, ఇతను వాళ్ళ గ్రూప్లో డిస్కస్ చేసి తెలుసుకున్న విషయాలని ఇతను చెప్తాడు. ఇలా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇలా షేర్ చేసుకుంటారు. షేర్ చేసుకోవడం వల్ల ప్రతి ఒక్క వ్యక్తి ఇప్పుడు చాలా విషయాలు తెలిసిపోయినట్టు అనమాట. అంటే క్లాస్ రూమ్లో ప్రతి ఒక్కరు గాంధీ గురించి ఏమనుకుంటున్నారో మొత్తం విషయాలు ఈ గాంధీ గ్రూప్కి మొత్తం తెలిసిపోతాయి. తెలిసిపోయిన తర్వాత మళ్ళీ ఇతను వస్తాడు, ఏం చేస్తాడు, ఈ మిగిలిన ఇద్దరికి చెప్తాడన్నమాట గాంధీ గురించి ఏం తెలుసుకొని వచ్చాడు. అట్లాగే ఈ సెకండ్ పర్సన్ మరి సుభాష్ చంద్రబోస్ గురించి తెలుసుకున్నాడు, ఇతను అందరికి చెప్పేశాడు. ఓకేనా? ఇతను భగత్ సింగ్ గురించి తెలుసుకున్నాడు. ఇలా మరి ప్రతి ఒక్కరు ప్రతి క్లాస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో ఇంటరాక్ట్ అయ్యి ఒక టాపిక్ గురించి ప్రతి ఒక్కరికి వాళ్ళ నుంచి తెలుసుకోవడము, వీళ్ళకి తెలిసింది చెప్పడం. ఇలా చేస్తే దీన్ని సహకార అభ్యసనము అంటాము. ఇందులో టీచర్ యొక్క గైడెన్స్ అనేది ఉంటుంది. సో దీన్ని మనం కోఆపరేటివ్ లెర్నింగ్ అని అంటాం. ఇప్పుడు ఈ కోఆపరేటివ్ లెర్నింగ్ గురించి డేవిడ్ మరియు జాన్సన్లు కొన్ని లక్షణాలు చెప్పారు. ఈ లక్షణాలు ఉంటే దాన్ని ఆ గ్రూప్ స్టడీని, ఆ గ్రూప్ లెర్నింగ్ని మనము కోఆపరేటివ్ లెర్నింగ్ అంటామని చెప్పాడనమాట. సో ఏ లక్షణాలు ఉండాలో చూద్దాం. ముఖాముఖి ప్రతిచర్య. ఇప్పుడు ఇంతకుముందుకు కోఆపరేటివ్ ప్రతి ఒక్కరితో మాట్లాడుకున్నట్టే కదా, ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ అనేది ఉండాలి. సో ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ ఉంటే దాన్ని ఏమంటారు, కోఆపరేటివ్ అంటారు. ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షనే కాకుండా ఇంకా సానుకూల అన్యోన్యత అంటే ఏమిటి, క్లాస్ రూమ్ మొత్తం వాళ్ళకి ఏంటంటే ఇదంతా మనది, మేము అనేటువంటి భావన ఉండాలి. దీన్ని పాజిటివ్ ఇంటర్ డిపెండెన్స్ అంటామన్నమాట. మేము అనేటువంటి భావన మేము అనేటువంటి భావన దేన్ని తెలియజేస్తుంది, సానుకూల అన్యోన్యతని, మరి పాజిటివ్ ఇంటర్ డిపెండెన్సీని తెలియజేస్తుంది. ఇది కోఆపరేటివ్ లెర్నింగ్ యొక్క లక్షణము. ఎవరి ప్రకారం, డేవిడ్ మరియు జాన్సన్ల ప్రకారం. ఇంకా ఏముండాలో చూద్దాం. ఇందులో వ్యక్తిగత సామూహిక జవాబుదారీతనం, ఇక్కడనేమో వ్యక్తిగత బాధ్యత,
వ్యక్తిగత జవాబుదారితనం ఉండాలి. ఇక్కడనేమో వ్యక్తిగత సామూహిక జవాబుదారితనం ఉండాలి. దేంట్లో? కోఆపరేటివ్లో. నెక్స్ట్ సామూహిక విశ్లేషణ అంటే గ్రూప్ ప్రాసెసింగ్ అంటే ఈ గ్రూప్లో తనకు మిగతా వాళ్ళ వల్ల ఎన్ని కొత్త విషయాలు తెలిసాయి అని అంచనా వేసుకోవడాన్ని సామూహిక విశ్లేషణ అంటాం. సో పిల్లవాడు అలా చేసుకోగలగాలి. సాంఘిక నైపుణ్యాలన్నా భాగస్వామ్య నైపుణ్యాలన్నా ఒక్కటే. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఇక్కడైనా ఏ నైపుణ్యాలు డెవలప్ అవుతాయి, ఇక్కడ కూడా అవే. ఏంటి అవి అని అంటే మరి మన నాయకత్వ లక్షణాలు ఒకటి, కమ్యూనికేషన్ స్కిల్ భావప్రసార నైపుణ్యాలు, కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ అంటే మన సంఘర్షణ నిర్వహణ నైపుణ్యాలు. ఇవి ప్రధానమైనటువంటి నైపుణ్యాలు. ఈ రెండు పద్ధతుల్లో కనిపించేటువంటి లక్షణాలు. తర్వాత అభ్యసించే నైపుణ్యాల అభ్యసనం అంటే ఇప్పుడు చూడండి, ఇది ప్రతి ఒక్కరికి అవసరం. టెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఎవరైనా సరే ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. సో మనము ఏదైనా ఒకటి సాధించాలంటే ఆ లర్నింగ్ స్కిల్స్ని అసలు ఏంటి అవి అంటే అవధాన నియంత్రణ అంటే అటెన్షన్ కంట్రోల్ అన్నమాట. అంటే మనం ఏదైతే చదువుతున్నామో దానిపైననే మనసును నిమగ్నం చేసేటువంటి నియంత్రణనే అవధాన నియంత్రణ అంటాం. సో మనసు పెట్టి చదవాలని అర్థం అన్నమాట. లక్ష్య నిర్ణయము, గోల్ సెట్టింగ్. నాకు టెట్లో 150కి 145 మార్కులు రావాలి. సో ఇదేమిటి, ఒక లక్ష్యం పెట్టుకొని మరి దాని ప్రకారము ఎట్లా ప్రతి టాపిక్ను అర్థవంతంగా చదువుకుంటూ పోవడము అనేది చాలా ముఖ్యమైన పాయింట్. సో ఎవరైనా మనం ఫస్ట్ రీడింగ్లో ఏం చేస్తాము, అర్థవంతంగా చదవాలి, టైం చూడొద్దు, అర్థవంతంగా చదవాలి. సెకండ్ టైం నుంచి రివిజన్లో అది ఆటోమేటిక్గా గుర్తుండేటట్టుగా ప్రయత్నం చేయాలి. ఫస్ట్ టైమే మనం తొందరపడుకుంటూ అన్ని వదిలేసుకుంటూ పోయినాం అనుకోండి, మనం ఆ ఎగ్జామినేషన్లో అవసరమైన పాయింట్స్ మిస్ అవుతుంటాయి. అందుకని ఫస్ట్ టైం కంప్లీట్గా అండర్స్టాండింగ్కి ప్రియారిటీ ఇవ్వాలి. సెకండ్ టైం మాత్రమే మెమొరీకి రిపిటేషన్లో రివిజన్లో ఆటోమేటిక్గా గుర్తుంటాయి. ఒక 5-6 టైమ్స్ రివిజన్ అనేది మ్యాండేటరీ. సో దాని ద్వారా మనము ఈజీగా విషయం అంతా గుర్తుంటుంది. సంజ్ఞానాత్మక పునర్నిర్మితి అంటే ఇవాళ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నామంటే మనకి ఏం తెలియదా, తెలుసు. సో మనకి ఏం తెలుసు, కొత్తదేంటి, ఆ కొత్త దాన్ని జాయిన్ చేసుకుంటూ పోవడాన్ని ఏమంటారంటే సంజ్ఞానాత్మక పునర్నిర్మితి. మన స్కిమాటాలు అనేది పునర్వ్యవస్థీకరణం జరుగుతూ ఉండాలి. ఓకేనా. తర్వాత ఇప్పుడు మన టీచింగ్ మెథడ్స్ ఏంటంటే ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు, విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు. సో అందులో సింపుల్, దాని పేర్లోనే ఉంది, టీచర్ సెంటర్డ్ అండ్ స్టూడెంట్ సెంటర్డ్ అన్నమాట. సో అందులో మనకి లక్షణాలు చూద్దాము. ఇందులో ఉపాధ్యాయుడు క్రియాశీలంగా ఉంటాడు, ఇక్కడ విద్యార్థి క్రియాశీలంగా ఉంటాడు. మన తర్వాత క్లాస్ రూమ్లో మరి జ్ఞానం అనేది ఇక్కడ ఏమిటి అందించబడుతుంది, ఏది ఉపాధ్యాయ కేంద్రీకృతలో. ఇక విద్యార్థి కేంద్రీకృతలో జ్ఞానాన్ని తానే స్వయంగా నిర్మించుకుంటాడు అన్నమాట. సో ఇదేమో 1 డైరెక్షన్, ఏది ఉపాధ్యాయ కేంద్రీకృత. ఇదేమో 2 డైరెక్షన్, ఎందుకంటే ఇటు ఉపాధ్యాయుని నుంచి విద్యార్థికి, విద్యార్థి నుంచి ఉపాధ్యాయునికి ఉంటుందన్నమాట. ఇక్కడ ఉపాధ్యాయుడే మూల్యాంకనం చేస్తాడు, ఇక్కడనేమో ఉపాధ్యాయుడు విద్యార్థి ఇద్దరు మూల్యాంకనం చేసుకుంటారు. తర్వాత ఈ ఉపాధ్యాయ కేంద్రీకృత అనేది ఒక నియత విద్యకు ప్రాధాన్యతనిస్తుంది. విద్యార్థి కేంద్రీకృత అనేది ఎందుకంటే వీనికి ఎప్పుడంటే ఇప్పుడు ఓన్లీ ఈ స్కూల్ టైంలోనే ఉంటుంది ఉపాధ్యాయ కేంద్రీకృత అనేది. విద్యార్థి కేంద్రీకృత అనేది ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా నేర్చుకోవచ్చు అన్నమాట. తర్వాత సోషలైజేషన్ అంటే ఇక ఈ సాంఘికీకరణకి ఎక్కువ ప్రాధాన్యతనివ్వదు, ఈ విద్యార్థి కేంద్రీకృత అయితే ఇస్తుందన్నమాట. ఈ ఉపాధ్యాయ కేంద్రీకృత బోధన పద్ధతులు ఏమున్నాయంటే ఉపన్యాస పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అన్నీ కూడా ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు. మరి విద్యార్థి కేంద్రీకృత ఏమున్నాయంటే ప్రాజెక్టు, క్రీడ, అన్వేషణ, సమస్య పరిష్కార పద్ధతి. ఓకేనా. ఈ కొల్లాబరేటివ్, కోఆపరేటివ్, కిండర్ గార్డెన్, మాంటిస్సోరీ ఇవన్నీ కూడా ఏమిటి మనకి విద్యార్థి కేంద్రీకృత పద్ధతులే. ఇక్కడ మనకు కిండర్ గార్డెన్, మాంటిస్సోరీ అనేటువంటి మనకు పద్ధతులు ఉన్నాయి. కిండర్ గార్డెన్ పద్ధతినేమో మనకి ఫ్రోబెల్, తత్వవేత్త అయినటువంటి ఫ్రోబెల్ ప్రవేశపెట్టాడు. ఒక డాక్టర్ మరియా మాంటిస్సోరీ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇది 3 to 7 years వాళ్ళకే, ఇది 3 to 7 years వాళ్ళకే. ఇది జ్ఞానేంద్రియ శిక్షణకే ప్రాధాన్యత ఇస్తుంది, ఇది జ్ఞానేంద్రియ శిక్షణకే ప్రాధాన్యతనిస్తుంది. ఇది తత్వ ధోరణిలో ఉంటుంది, ఇది మనోవిజ్ఞాన ధోరణిలో ఉంటుంది. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఆటలు పాటల ద్వారానే, ఎలాంటి బోధనోపకరణాలు ఉండవు, ఓన్లీ కేవలం ఆటలు పాటల ద్వారానే విద్యా బోధన ఉంటుంది. ఎందులో కిండర్ గార్టెన్లో. ఓకే. అయితే మాంటిస్సోరీలో అయితే
మరి ఇక్కడ ఒక బోధనోపకరణాల ద్వారా బోధన చేయాలి, జ్ఞానేంద్రియ శిక్షణ ఇవ్వాలి అని చెప్పినటువంటి విద్యా విధానం మాంటిస్సోరీ విద్యా విధానంలో బోధనోపకరణాలు ఉంటాయి. కిండర్ గార్టెన్లో బోధనోపకరణాలు ఉండవు, కేవలము ఆటలు పాటల ద్వారా అవునా సృజనాత్మక శక్తిని పెంపొందించే విధంగా ఉండే పద్ధతి కిండర్ గార్టెన్. ఇక్కడ వాస్తవికతను ఆధారంగా చేసుకున్నటువంటి పద్ధతి మాంటిస్సోరీ. ఇక్కడ బోధనోపకరణాలు ఉంటాయి, ఇక్కడ బోధనోపకరణాలు ఉండవు. ఓకే, మరి ఇదేమో సాంఘిక వికాసానికి ప్రాధాన్యతనిస్తే ఇదేమో సాంఘిక వికాసానికి ప్రాధాన్యత ఇవ్వదు. రైట్, ఇక్కడ టీచర్ ఏమో మరి యాక్టివ్గా ఉంటారు. కిండర్ గార్టెన్ పద్ధతిలో ఈ 7 years వరకు లేడీ టీచర్నే పెట్టాలనేటువంటి మొట్టమొదట సూచించింది ఎవరు అంటే కిండర్ గార్టెన్ అంటే ఫ్రోబెల్. ఓకేనా, ఇప్పటికి కూడా అదే పద్ధతి కంటిన్యూ అవుతుంది ఆల్మోస్ట్. ఓకే, తర్వాత బోధనా దశలు అంటే ఫస్ట్ బోధనకు గమ్యాలు ఉంటాయి. అంటే ఎందుకు బోధించాలి అనేది ఒక ఉన్నత ఉద్దేశం ఉంటుంది, దాన్ని గమ్యం అంటాం. ఆ గమ్యాన్ని చేరుకోవడానికి కొన్ని దేని తర్వాత ఏం చేయాలని ఒక కృత్యాలను ఒక క్రమ పద్ధతిలో పేర్చుకుంటాం, దాన్ని వ్యూహం అంటాం. ఈ గమ్యము వ్యూహం తర్వాత అప్పుడు మనము లెసన్ ప్లాన్ రాసుకొని క్లాసులకి వెళ్తాం. అంటే ఈ గమ్యాలు వ్యూహాలు అనేటివి ముందే ఉంటాయి అన్నమాట. సో గమ్యాలు వ్యూహాలు రచించుకోవడం అనేది మన క్లాస్ రూమ్లోకి వెళ్ళే కంటే ముందే, అంటే ప్రీ యాక్టివ్ ఫేజ్ అంటాం, బోధనా పూర్వ దశ అంటాం. సో గమ్యము అనేది ఉన్నతమైన ఉద్దేశం. పిల్లల లోపల మనము ఏం చేద్దాం అనుకుంటున్నాము, ఒక దేశభక్తి అనేటువంటి భావాన్ని పెంపొందించాలనుకుంటున్నాం, అది మన గమ్యం. ఆ దేశభక్తి అనేటువంటి దాన్ని పెంపొందించడానికి మరి మన జాతీయ పండుగలు నిర్వహించడము, లేకపోతే క్లాస్ రూమ్లో డిబేట్స్ పెట్టడము, ఎవరిపైన స్వాతంత్రోద్యమ నాయకులపైన, తర్వాత రాజ్యాంగములోని ప్రాథమిక విధులపైన ఒక వర్క్షాప్ పెట్టడము, ఇలా మనము వ్యూహరచన చేసుకున్నాం. ఏది జాతీయ పండుగలప్పుడు నిర్వహించడము, లేకపోతే క్లాస్ రూమ్లో వర్క్షాప్స్ పెట్టడము, ఇలా వ్యూహరచన చేసుకున్నాం, ఇది చేయాలని చెప్పేసి. అప్పుడు ఇక మనము ఏమిటి, పిల్లల లోపల ఎంత తెలుసు వాళ్ళకి, వాళ్ళ సామర్థ్యం ఎంత, ఎటువంటి లీడర్స్ వాళ్ళకి తెలుసు, గాంధీ, సుభాష్ చంద్రబోసు ఇంతవరకే తెలుసా, ఇంకా మన కొత్త పేరు తెలుసా అని వాళ్ళ పిల్లల యొక్క సామర్థ్యాలను, వాళ్ళ యొక్క సంగ్రహణ శక్తిని అంచనా వేసుకున్నప్పుడు బోధనాభ్యసన ప్రక్రియను కొనసాగించాలి. అండ్ దీన్ని ఏమంటాం, ఇంటరాక్టివ్ ఫేజ్ అంటాం, పరస్పర చర్య దశ అంటాం. సో ఇక్కడ ఏముంటుంది, తన యొక్క సామర్థ్యాలను ఉపాధ్యాయుడు తెలుసుకుంటాడు, తర్వాత బోధనాభ్యసన ప్రక్రియ చేస్తాడు. దీన్ని పరస్పర చర్య దశ, ఇంటరాక్టివ్ ఫేజ్ అంటాం. ఓకేనా, తర్వాత బోధన ముగిసిన తర్వాత బోధనానంతర దశ, పోస్ట్ యాక్టివ్ ఫేజ్ అంటాము. మనకి అక్కడ మరి పిల్లలకు ఎంతవరకు దేశభక్తి వచ్చిందని మూల్యాంకనం చేస్తాము. ఒకవేళ అనుకున్నంత రాకపోతే ఎక్కడ లోపం ఉందో చూసుకొని బోధనను మళ్ళీ సవరిస్తాం. సో మూల్యాంకనము, బోధనా సవరణ అనేవి బోధనానంతర దశకు చెందినటువంటి అంశాలు. సో ఇక్కడ ఏ దశలో ఏముంటాయి, గమ్యాలు వ్యూహాలు అనేటివి ఫస్ట్ బోధనా పూర్వ దశ. వాళ్ళ సామర్థ్యాలను తెలుసుకోవడము, తర్వాత తన సామర్థ్యాలు తెలుసుకోవడము, సంగ్రహణ శక్తిని తెలుసుకోవడము, ఇంటరాక్షన్ కావడము, బోధనాభ్యసన ప్రవేశపెట్టడం అనేది పరస్పర చర్య దశ. మూల్యాంకనము మళ్ళా బోధన సవరణ అనేది బోధనానంతర దశ. మనకు ఇందులో క్వశ్చన్ గతంలో కూడా క్వశ్చన్ వచ్చింది, అంటే ఇలా గమ్యాలను నిర్దేశించడము అనేది ఏ దశకు చెందినది అని అడుగుతారు అన్నమాట, బోధన పూర్వ దశ. ఓకేనా, నెక్స్ట్ టీచర్ యాజ్ ఏ ఫెసిలిటేటర్ అంటే సంధానకర్త. ఇప్పటిదాకేమిటి, మన ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతిలో ఉపాధ్యాయుడే కీలకం, ఉపాధ్యాయుడే జ్ఞానాన్ని అందించేటువంటి ఏకైక సోర్సు. కానీ ఇప్పుడు అట్లా కాదు, ఇంకా విద్యార్థి కేంద్రీకృతలో ఒక బోధనా పద్ధతే మారలేదు, మొత్తం బోధనా వ్యవస్థ స్వరూపమే మారిపోయింది. ఇప్పుడు ఏమిటి, ఎక్కడి నుంచి ఆలోచించాలి, పిల్లవాడు వచ్చాడు, వారి సామర్థ్యం ఎట్లా తెలుసుకోవాలో నీకు తెలియాలి. ఉపాధ్యాయునిగా పిల్లవాడి యొక్క సామర్థ్యం ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలి. అంటే దానికి ఒక పరీక్ష పెట్టడము అలా చేయాలి. సో సామర్థ్యం తెలిసిన తర్వాత వానికి ఏం తెలుసు, ఇప్పుడు కొత్తగా ఏం నేర్పాలి, తర్వాత ఎట్లా నేర్పాలి, ఇవన్నీ ఉపాధ్యాయునికి తెలిసి ఉండాలి. ఎందులో, ఈ విద్యార్థి కేంద్రీకృత బోధనలో. సో ఈ విద్యార్థి కేంద్రీకృత బోధనలో ఉపాధ్యాయుని యొక్క రోల్ చాలా కీలకం. అంటే తనకు వచ్చింది చెప్పడం కాదు, ఇక్కడ విద్యార్థికి ఏం తెలుసు, దాని తర్వాత క్రమ పద్ధతిలో ఏం నేర్పాలి, ఎలా నేర్చుకుంటాడు పిల్లవాడు అనేటువంటి జ్ఞానం ఉపాధ్యాయునికి ఉండి ఇప్పుడు ఇతని జ్ఞానాన్ని కొత్త జ్ఞానంతో అనుసంధానం చేసే విధంగా ఇతను అవసరమైన వనరులను సమకూరుస్తూ ఉండాలి. అది సంధానకర్త యొక్క ముఖ్య డ్యూటీ. నెక్స్ట్ మరి అభ్యసించడానికి వనరులు అంటే ఏమిటి,
ఇప్పుడు విద్యార్థి కేంద్రీకృత పద్ధతిలో అభ్యసించడం అనేది ఒక పాఠశాలకే పరిమితం కాదు. అభ్యసనం అనేది నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ, ఎక్కడైనా జరిగేటువంటి ప్రక్రియ. కాబట్టి మరి ఇల్లు కావచ్చు, పాఠశాల కావచ్చు, లైబ్రరీ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, ఎక్కడైనా నేర్చుకుంటాడు. అవన్నీ కూడా వనరులే, బుక్స్ కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు. తర్వాత ఇప్పుడు క్లాస్ రూమ్ని ఉపాధ్యాయుడు మేనేజ్ చేయాలి. తరగతి గది నిర్వహణ అంటే ఉపాధ్యాయుడు నాయకత్వ లక్షణాలను కలిగి ఉండాలి. సో ఎటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళని పిల్లలకు ఎక్కువ ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. సాధారణంగా ఉపాధ్యాయుడు నిరంకుశ ధోరణిలో ఉంటే దాన్ని ఏమంటారంటే నిర్దేశకత నాయకత్వము, డైరెక్టివ్ లీడర్షిప్ అంటాం. సో ఇటువంటి మరి నాయకుడిని పిల్లలు చూసినంతసేపు గౌరవిస్తారు కానీ ఇష్టపడరు. ఓకేనా. అనుజ్ఞా నాయకత్వం అంటే పర్మిసివ్ అంటే ఏమిటి, మొత్తం పిల్లల మీదనే వదిలిపెడతాడు నిర్ణయాలన్నీ కూడా. అదే డైరెక్టివ్లో అయితే పిల్లల్ని ఏమీ అడగడు, సొంత నిర్ణయాలు తీసుకుంటాడు. ఈ అనుజ్ఞ నాయకత్వం అంటే ఏమిటి, పర్మిసివ్ అంటే ఏమిటి, అనుమతిపూర్వక అంటే ఏమిటి, ఏది అడిగినా కాదనకుండా ఓకే 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 అంటాడు. సో పిల్లలే నిర్ణయాలు తీసుకుంటారు. అట్లా ఉంటే ఏమవుతుంది, మనకు అక్కడ క్రమశిక్షణ అనేది దెబ్బతింటుందన్నమాట. అనుమతిపూర్వక, పర్మిసివ్ అంటే కూడా అది కరెక్ట్ కాదు. నెక్స్ట్ పార్టిసిపేటివ్ అంటే సహభాగి లేదా ప్రజాస్వామ్యయుత, డెమోక్రటిక్ లీడర్షిప్ అంటాం. సో ఇదేమిటి, పిల్లలతో కలిసిమెలిసి ఉంటాడు, వాళ్ళ గురించి తెలుసుకుంటాడు, వాళ్ళ దాంట్లో మరి అన్నిటినీ కలిపి ఒక నిర్ణయం తీసుకుంటాడు. దాన్ని సహభాగి లేదా డెమోక్రటిక్ అని, పార్టిసిపేటివ్ అని అంటాం. సో ఈ ముగ్గురిట్లలో ఎవరు ఆమోదయోగ్యము అని అంటే సహభాగి నాయకత్వ లక్షణాలున్న ఉపాధ్యాయుడిని అందరూ ఇష్టపడతారు. తర్వాత కుటుంబంలో కూడా పిల్లల్ని పెంచేటువంటి పద్ధతుల్లో సేమ్ ఇవే ఉంటాయి, పేర్లు మాత్రం వేరే ఉంటాయి. సో నిర్దేశిత టైప్లో ఏముంటాయంటే అథారిటేరియన్ అంటే అధికారపూర్వక, తర్వాత పర్మిసివ్ అంటే పర్మిసివ్, సేమ్ అనుజ్ఞ లేదా అనుమతిపూర్వక. ఇక్కడ సహభాగి పార్టిసిపేటివ్ అన్నాం కదా, పిల్లల్ని ఎట్లా ఒక డెమోక్రటిక్ వేలో పెంచితే దాన్ని అథారిటేటివ్ అంటాం, అంటే బాధ్యతాయుత పెంపకము అంటాం. ఇది అనుమతిపూర్వక పెంపకము అంటాం, ఇది అధికారపూర్వక పెంపకము అంటాం. సేమ్ ఇక్కడ ఈ మూడిటికి ఈ మూడు అన్నమాట. తర్వాత పిల్లలు మరి పాఠశాలలో చదివేటప్పుడు వాళ్ళకి గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ అనేటివి అవసరం అవుతూ ఉంటాయి. మార్గదర్శకత్వము, మంత్రణం. మరి ఉపాధ్యాయుడిగా అసలు మార్గదర్శకత్వం ఇవ్వాలి. మార్గదర్శకత్వం అంటే దారి చూపెట్టాలి. ఏ దారి చూపెట్టాలి, ఎందుకు చూపెట్టాలి, ఎట్లా చూపెట్టాలి, అసలు మార్గదర్శకత్వం ఇవ్వాలంటే ఉపాధ్యాయునికి ఏం తెలిసి ఉండాలంటే విద్యార్థి యొక్క సహజ సామర్థ్యాలు తెలిసి ఉండాలి. వీడు ఏ రంగంలో రాణిస్తాడు, ఏ కోర్సు తీసుకోవాలి, ఏ జాబ్ చేయాలి అనేటువంటిది ఉపాధ్యాయుడు చెప్పగలగాలి. ఎందుకు, ప్రస్తుతం ఉన్నటువంటి మనము సామర్థ్యాలను చూసి భవిష్యత్తులో ఎందులో రాణిస్తాడో చెప్పగలిగేటువంటి ప్రస్తుత పరిస్థితిని ఏమనుకుంటాం, సహజ సామర్థ్యాలు అంటాం. ఇవి మార్గదర్శకత్వానికి బాగా తోడ్పడతాయి. మనం ఒక్కసారి వాడికి బాబు నువ్వు మ్యాథమెటిక్స్ చాలా చక్కగా చేస్తున్నావు నాయన, నువ్వు ఇప్పటి నుంచే నువ్వు ఒక ప్రాపర్ వేలో ఏమిటి మ్యాథ్స్లో బాగా కాన్సన్ట్రేట్ చేయి, ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకో, ఐఐటి జేఈ రాయి, మరి నువ్వు ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే నీకు బాగా ఫ్యూచర్ ఉంటుంది, నీ యొక్క సహజ సామర్థ్యాలన్నీ కూడా దాని వైపే ఉన్నాయి, దానిపైనే ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టు అని మనం చెప్పామనుకోండి, అప్పుడు ఆ పిల్లవాడికి ఏం తెలుస్తుంది, తన గురించి తాను పూర్తిగా తెలుసుకుంటాడు. మార్గదర్శకత్వం వల్ల మనం ఎవరికైతే గైడెన్స్ ఇస్తామో ఆ వ్యక్తి భవిష్యత్తులో ఏం చేయాలనో మొత్తం తెలిసిపోతుందన్నమాట. తన యొక్క భవిష్యత్ అంతా కళ్ళ ముందు కదలాడుతుంది. సో తన గురించి తాను పూర్తిగా తెలుసుకునేటట్టుగా చేసేటువంటి కార్యక్రమమే గైడెన్స్. సో తన గురించి తానంటే ఏమిటి, తన యొక్క సహజ సామర్థ్యాలు ఏమిటి, తన యొక్క అభిరుచులు ఏమిటి, తన యొక్క వైఖరులు ఏమిటి, వాటికి అనుగుణంగా భవిష్యత్తులో మరి ఏం చేయాలో సూచించేదాన్నే మార్గదర్శకత్వం అంటాము. ఒక వ్యక్తి తన గురించి తాను పూర్తిగా తెలుసుకునేటట్టుగా చేసేటువంటి మరి ప్రక్రియనే గైడెన్స్ అని అంటాము. ఇది చాలా విస్తృతమైనటువంటి ప్రక్రియ. ఇది ఒక్కసారి గైడెన్స్ ఇస్తే ఎలా వెళ్ళాలో మొత్తం తెలిసిపోతుందన్నమాట. సో దాన్ని మనం గైడెన్స్ అంటాం. తర్వాత కౌన్సిలింగ్ అంటే మంత్రణము చేసేటువంటి వ్యక్తిని మంత్రణకుడు అంటాము, చేయించుకోబడే వ్యక్తిని మంత్రణార్థి అంటాం, కౌన్సిలీ అంటాం. అయితే నిర్దేశక మంత్రణము, ఇక్కడ మళ్ళీ అనిర్దేశక మంత్రణము, శ్రేష్ఠ గ్రహణ మంత్రం అని మూడు ఉంటాయి. నిర్దేశక మంత్రణాన్ని ఈజీ విలియమ్సన్, అనిర్దేశక మంత్రాన్ని మన కార్ల్ రోజర్స్, శ్రేష్ఠ గ్రహణ మంత్రణము లేదా మిశ్రమ మంత్రణాన్ని ఎఫ్సి థాన్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రవేశపెట్టడం జరిగింది. నిర్దేశక అంటే అందులో ఉంది డైరెక్టివ్. అతను వచ్చాడు, ఒక పిల్లవాడు, అంటే ఫస్ట్ మంత్రణము దేనికి అంటే ఒక చిన్న సమస్యకు పరిష్కార పూర్వకంగా ఇచ్చేటువంటి సలహాని మంత్రణము అంటాం.
సార్ నాకు ఇట్లా మరి నేను ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నాను, ఇంటర్మీడియట్ అయిపోయింది, నాకు స్కాలర్షిప్ రావట్లేదు, కొంచెం ర్యాంక్ ఎక్కువ వచ్చింది, నాకు మరి ఆ ఇంజనీరింగ్ చేయడమే నాకు బాగా ఇష్టము, ఈ డిగ్రీ చేయడం నాకు ఇష్టం లేదు అని చెప్పాడు. మరి ఫీజు ఇబ్బంది అంటున్నావు కదా బాబు, నువ్వు ఫీజు కట్టలేవు కాబట్టి నువ్వు ఖచ్చితంగా డిగ్రీ చేయాల్సిందే, నీకు ఇంజనీరింగ్ చేయడానికి ఛాన్స్ లేదని చెప్పేసి అతను సలహా వన్ సైడ్లో ఇచ్చేస్తే దాన్ని ఏమంటారు, నిర్దేశక మంత్రణము, డైరెక్టివ్ కౌన్సిలింగ్ అంటాం అన్నమాట. అంటే ఇందులో ఎవరికి ప్రాధాన్యత ఉన్నది, ఓన్లీ ఈ కౌన్సిలర్కే ప్రాధాన్యత ఉంది. సో అందుకని కౌన్సిలర్ కేంద్రిత, కౌన్సిలర్ సెంటర్డ్ కౌన్సిలింగ్ అని దేన్ని అంటారంటే నిర్దేశక మంత్రణ అని అంటాము. దీన్ని చెప్పింది ఎవరు అంటే ఈజీ విలియమ్సన్. నెక్స్ట్ వచ్చాడు అబ్బాయి, మరి ఏంటి బాబు నువ్వు నీ ప్రాబ్లం ఏంటి అని అంటే, ఇక్కడ ప్రాబ్లం మంత్రణంలో దేని మీద ఏది సెంటర్, ప్రాబ్లం సెంటర్డ్ అన్నమాట. ఇక్కడ ప్రాబ్లం ఉంటేనే కౌన్సిలింగ్, ఓకేనా. సో ఆ సమస్యకు మనం సలహా ఇస్తామన్నమాట, ఇలా అయితే పరిష్కరించబడుతుందని. సరే ఇప్పుడు వచ్చాడు, మరి ఏంటి బాబు నీ సమస్య అంటే, డబ్బులు లేవు సార్, మరి నేను ఇంజనీరింగ్ చేయాలని ఉంది అంటే, అప్పుడు ఏమంటాడంటే అనిర్దేశకలో, సరే డబ్బులు లేవు కదా మరి ఎట్లా చేయాలనుకుంటున్నావు అంటే, ఏదైనా పార్ట్ టైం చేయాలనుకుంటున్నా సార్ అంటాడు. సో పార్ట్ టైం ఎప్పుడు చేస్తావు బాబు, కాలేజ్ టైమింగ్స్ ఏంటి అని అంటాడు. సో ఇట్లా కాలేజ్ టైమింగ్స్ ఇవి, నేను పార్ట్ టైం ఇలా చేసుకుంటాను, ఇంత వస్తుంది నాకు డబ్బులు, సో నేను దాన్ని బట్టి నేను ఫీజు కట్టేస్తా సార్ అంటాడు. అంటే ఏమిటి, ఇక్కడ కౌన్సిలీ తన సమస్యను తానే పరిష్కరించుకుంటాడు అని తెలిసినప్పుడు మనం ఉపయోగించాల్సినటువంటి పద్ధతి ఏమిటి, అనిర్దేశక మంత్రణము. దీన్ని కార్ల్ రోజర్ చెప్తాడు. కార్ల్ రోజర్ దీన్ని ఎందుకు చెప్తాడు అని అంటే, ప్రతి ఒక్కడి గురించి వానికి తెలిసినంతగా ఎవడికి తెలియదు కాబట్టి వాడి సమస్యకు వాడే పరిష్కరించుకునేటువంటి సామర్థ్యం వాని దగ్గర ఉంటుంది. వాని ఆత్మభావన ఎలా ఉంటుందో వాడికి మాత్రమే తెలుసు. అందుకని ఎవరి సమస్యలను వాళ్ళే పరిష్కరించుకునేటట్టుగా దోహదపడేటువంటి మంత్రణము కార్ల్ రోజర్ చెప్పినటువంటి అనిర్దేశక మంత్రణము, ఓకేనా. సో నెక్స్ట్ ఇప్పుడు శ్రేష్ఠ గ్రహణ లేకపోతే మిశ్రమ మంత్రము, ఎఫ్సి థార్న్. సో ఇతను ఏంటంటే అవసరమైనప్పుడు నిర్దేశక మంత్రణాన్ని, మధ్యలోనే అవసరమైతే మళ్ళీ అనిర్దేశక మంత్రణాన్ని, కొంత తెలిసి తెలియని వ్యక్తి మన దగ్గరికి వచ్చినప్పుడు మనము ఈ రెండింటిని క్లబ్ చేసి వాడుకోవచ్చును. ఎప్పుడు ఏది అవసరమైతే అది వాడుకోవచ్చును. వాళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకోలేని సమయంలో నిర్దేశక మంత్రణాన్ని, వాళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకునేటువంటి సందర్భంలో అనిర్దేశక మంత్రాన్ని వాడుకుంటూ మరి చేసేటువంటి పద్ధతిని మిశ్రమ మంత్రణము లేదా శ్రేష్ఠ గ్రహణ మంత్రణము అంటాం. సో ఇక్కడికి మనకు ఇక్కడ కంపల్సరీ క్వశ్చన్ వచ్చేటువంటి ఏరియా ఇది. ఏంటేంటి, మార్గదర్శకత్వం యొక్క లక్షణాలు, మార్గదర్శకత్వం చేస్తే ఏమొస్తుంది, ఓకేనా. సో తర్వాత మంత్రణము రకాలు, ఎగ్జాంపుల్స్, నాయకత్వము రకాలు, ఎగ్జాంపుల్స్, కుటుంబ నాయకత్వము, కుటుంబ పెంపకము, ఎగ్జాంపుల్స్. సో దీనిలో నుంచి 100% మనకి క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎలా మనకు అక్కడ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో, ఈ బోధనా దశలు ఎంత ఇంపార్టెంటో, ఈ బోధనా పద్ధతులు అంటే ఎక్కడి నుంచి కాన్సెప్ట్ అనేది కరెక్ట్గా మనం పెట్టుకుంటే కూల్గా ఆలోచిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇందులో పెద్దగా తికమక పెట్టేటువంటి ప్రశ్నలు రావు. ఎందుకు మనం ప్రతి పాయింట్ రాసుకుంటున్నామంటే, ప్రతి పాయింట్ను డిస్కస్ చేయడం వల్ల ఎగ్జామ్లో ఇది ఏమిటి అనేది మనకు చూడగానే తెలిసిపోయింది. పెద్ద ట్విస్ట్ అనేది ఏముండదు. ట్విస్ట్ ఉన్న దగ్గర నేను వీటిని ఎక్కువగా ఇన్సిస్ట్ చేయడం జరుగుతుంది, ఓకే. తర్వాత పరిగణనము, అసెస్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్ అన్నమాట. అసెస్మెంట్ అంటే దేనికి, అభ్యసనం అయిపోయింది, అభ్యసనం జరిగేటప్పుడు చేసేటువంటి అసెస్మెంట్నేమో అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అంటాము. లెర్నింగ్ పూర్తయిన తర్వాత చేసేదాన్ని అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్. మామూలుగా అభ్యసనం జరిగేటప్పుడు 3 రకాలుగా ఉంటుంది సాధారణంగా. ఒకటి, పాఠం ఇంకా మొదలు పెట్టలేదు, గాంధీ గురించి మొదలు పెట్టలేదు, గాంధీ గురించి నేను అడుగుతున్నాను, దాన్ని ఏమంటారు, లోప నిర్ధారణ పరిగణన అంటాం. ఒకవేళ క్లాస్ చెప్తూ గాంధీజీ ఎక్కడ పుట్టాడు, గాంధీజీ తల్లిదండ్రులు ఎవరని మధ్యలో అడుగుతున్నాను, దాన్ని ఏమంటారు, ఫార్మేటివ్ అసెస్మెంట్, రూపణ మూల్యాంకనము అంటాం. క్లాస్ మొత్తం చెప్పిన తర్వాత మళ్ళీ క్వశ్చన్లు వేస్తున్నాను, దాన్ని ఏమంటారు, సంకలన పరిగణనము లేదా సమ్మేటివ్ అసెస్మెంట్ అంటాం. మనకి ఇక్కడ చూడండి, జస్ట్ డెఫినేషన్ లా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. విద్యార్థి యొక్క లోపాలను తెలుసుకోవడానికి తరగతి కంటే ముందే, ప్రారంభం కంటే ముందే చేసేది లోప నిర్ధారణ పరిగణన. క్లాస్ జరుగుతున్నప్పుడు చేసేది రూపణ పరిగణనం లేదా రూపణ మూల్యాంకనం. క్లాస్ అయిపోయిన తర్వాత చేసేది సంకలన మూల్యాంకనం, ఫార్మేటివ్, సమ్మేటివ్. చూడండి, అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అంటే లెర్నింగ్ అయిపోయింది, దాని యొక్క అసెస్మెంట్ చేస్తున్నాం కాబట్టి కంప్లీట్ అయ్యింది అని అర్థం ఇక్కడ. సో దానికి ఏమంటాం, ఇది సమ్మేటివ్ అవుతుంది. అసెస్మెంట్ ఫర్ అంటే ఏంటి, ఇంకా లెర్నింగ్ జరుగుతూ ఉంది, అక్కడ మనము చేస్తున్నాము, దాన్ని ఏమంటాము, ఫార్మేటివ్. సో ఫార్మేటివ్ అనేది డ్యూరింగ్ ది లెర్నింగ్ ప్రాసెస్, ఆఫ్టర్ కంప్లీషన్ అయితేనేమో అది సమ్మేటివ్, ఓకేనా.
ఇప్పుడు మనకు మళ్ళీ ఎగ్జామ్లో కంపల్సరీ క్వశ్చన్ వచ్చేటువంటి ఏరియా నిరంతర సమగ్ర మూల్యాంకనం. నిరంతరము అంటే ఏమిటి? కంటిన్యూస్. సమగ్రము అంటే ఏమిటి? ఒక పాఠ్యాంశాలే కాకుండా సహపాఠ్యాంశాలు కూడా. సమగ్రము అంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం, శారీరక మానసిక అన్ని అంశాలకు సంబంధించి ఉంటే దాన్ని సమగ్రము అంటామన్నమాట. అలాగే ఇక్కడ పాఠ్యాంశాలే కాదు, సహపాఠ్య అంశాలు కూడా, ఆటలు పాటలు అన్ని కలిపితే, సైన్స్ మ్యాథ్సే కాదు, ఆటలు పాటలు కూడా అని అర్థం అన్నమాట. సో ఆటలు పాటల్లో కూడా ఎలా ఉన్నాడో కూడా తెలుసుకుంటే దాన్ని సమగ్రము అంటాం. సో రెండు పదాలు ఉన్నాయి. ఎవాల్యుయేషన్ అంటే మూల్యాంకనము. సో నిరంతరము, సమగ్రము. నిరంతరము అంటే క్లాసు జరిగేటప్పుడు దాన్ని ఫార్మేటివ్ అంటాం. నిరంతరము అంటే ఒక నెల తర్వాత పీరియాడిసిటీ, అంటే నెల తర్వాత ఎంత సాధించాడో తెలుసుకుంటే దాన్ని ఒక ఎండ్, ఒక లెసన్ అయిపోయింది. ఒక లెసన్ అయిపోయిన తర్వాత అంటే క్లాసు జరిగేటప్పుడు మూల్యాంకనం చేయాలి, ఆ క్లాస్ అయిపోయినాక కూడా మూల్యాంకనం చేయాలి, ఆ నెల తర్వాత కూడా మూల్యాంకనం చేయాలి. ఇట్లా ఎండింగ్ ఒక టర్మినల్ ఎగ్జామ్స్ లాగా పెడితే దాన్ని ఏమంటాము? సమ్మేటివ్ అంటాం. తర్వాత కాంప్రిహెన్సివ్ అంటే సమగ్రము అంటే ఏమిటి? సమగ్రము అంటే ఒక పాఠ్యాంశాలే కాదు, సహపాఠ్య అంశాలు కూడా మూల్యాంకనం చేయాలి. అంటే పిల్లలు సైన్స్లో మ్యాథ్స్లో ఎంత ఉన్నది పెర్ఫార్మెన్సే కాకుండా ఆటలు పాటలు ఆరోగ్యం వీటిలో కూడా ఎలా ఉంది అని మూల్యాంకనం చేయాలి. సో ఇక్కడ మొత్తం మూల్యాంకనంలో 4 రకాలు ఉన్నాయి. ఒకటి క్లాస్ జరిగేటప్పుడు చేయాలి, క్లాస్ అయినాక చేయాలి, ఒక పాఠం చెప్పేటప్పుడు చేయాలి, పాఠం అయిపోయినాక చేయాలి. ఓకేనా? సో టర్మ్స్ 6 నెలలకు ఒకసారి ఎండింగ్లో చేయాలి ఇలా. తర్వాత పాఠ్యాంశాలు సబ్జెక్ట్సే కాదు, నాన్ సబ్జెక్ట్స్ కూడా, అంటే ఎట్లా ఆటలు పాటలు లాంటివి కూడా చేయాలి. సో ఇందులో మనకి 4 అంశాలు ఉన్నాయి. ఒకటి ఫార్మేటివ్ అసెస్మెంటు, ఇంకొకటి సమ్మేటివ్ అసెస్మెంటు. అది నిరంతర మూల్యాంకనాన్ని తెలియజేస్తాయి. పాఠ్యాంశాలు సహపాఠ్యాంశాలు ఈ రెండు కలిపితేనే అది సమగ్రం అవుతుంది. అందుకనే దీని పేరులోనే మొత్తం మీనింగ్ ఉంది. ఓకేనా? తర్వాత ఇప్పుడు మనము మన యొక్క విద్యా వ్యవస్థ అంటే ఉపాధ్యాయ కేంద్రీకృతం ఉండాలన్నా, విద్యార్థి కేంద్రీకృతం ఉండాలన్నా, ఎందుకు అనేటువంటి అంశాలను కూలంకషంగా సమగ్రంగా అసలు మనము మన విద్యా వ్యవస్థకు ఒక దిక్సూచిలాగా పనిచేస్తున్నటువంటి కార్యక్రమం ఏంటి అని అంటే NCF 2005. దీంట్లో నుంచి కూడా కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. చూడండి, ఇలా జస్ట్ ఒక మొత్తం ఇది వింటే గనక NCF 2005 అనేది మన విద్యా వ్యవస్థకే ఒక దిశా నిర్దేశం చేసేటువంటి అంశము. దీని యొక్క ప్రభావం నాకు తెలిసి ఇంకొక 50-100 సంవత్సరాల వరకు కూడా దీని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. చూద్దాము మరి ఎందుకు వచ్చింది, దీని ఆవశ్యకత ఏంటంటే NCF 2000ను ప్రొఫెసర్ యశ్పాల్ అనేటువంటి మాజీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ స్టీరింగ్ కమిటీ అధ్యక్షునిగా ఈ NCF 2005కి ఒక స్టీరింగ్ కమిటీని పెట్టారు. దానికి ఇతన్ని అధ్యక్షునిగా చైర్మన్గా పెట్టారు. సో ఇతను ఏం చేశాడనంటే NCF 2000ను తర్వాత ఇతను ఒక నివేదిక సమర్పించారు 1993లో, లర్నింగ్ వితౌట్ బర్డెన్, భారము లేని అభ్యసనము. భారము లేని అభ్యసనము అనేటువంటి పేపర్ను ఈ 2000 NCFను ఆధారంగా చేసుకొని ఈ NCF 2005ని రూపొందించడం జరిగింది. ఇందులో మొత్తం 21 ఫోకస్ గ్రూపులు పనిచేశాయి. మరి దీని యొక్క ఫస్ట్ సెంటెన్స్ ఏముంటుంది అని అంటే సృజనాత్మకత శక్తి, సహజమైన ఆనందము బాల్యానికి కీలకము అనేటువంటి స్టేట్మెంట్తో స్టార్ట్ అవుతుంది. ఈ స్టేట్మెంట్ ఎక్కడిది అని అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి మరి సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అనేటువంటి పుస్తకంలో ఉన్నటువంటి సెంటెన్స్ అన్నమాట. సో అయితే ఒకసారి ఈ లర్నింగ్ వితౌట్ బర్డెన్ అనే పేపర్ గురించి తెలుసుకుంటే, అంటే భారము లేని విద్య, అసలు భారం ఎక్కడైతుంది అంటే పుస్తకాలలోనే జ్ఞానం ఉంది అనుకుంటున్నాం. ఈ భారం ఏంటిది? ఈ జ్ఞానాన్ని దేని ద్వారా? పుస్తకాల ద్వారా చొప్పిస్తున్నాం. పుస్తకాలే జ్ఞానానికి మూలము అనేటువంటిది మనం అనుకుంటున్నాం. ఈ బరువును తగ్గియాలి. పుస్తకాలలో జ్ఞానం లేదు, బయటి సమాజంలో జ్ఞానం ఉంది. సో పాఠశాల అంటే పుస్తకాలు కాదు, పాఠశాల అంటే సమాజంతోని, మరి సమాజంలో ఎట్లా బతకాలో చెప్పేది, సమాజంతో ఎలా మింగిలి కావాలో సాంఘిక నైపుణ్యాలు పెంపొందింపజేసి పాఠశాలలో ఉన్న పరిస్థితులే సమాజంలో ఉన్నాయని విద్యార్థికి అర్థం కావాలి.
సమాజంలో ఉన్నదాన్ని పాఠశాలకు తీసుకురావాలి, పాఠశాల ఉన్నదాన్ని సమాజం తీసుకుపోవాలి. కానీ ఈ పుస్తకాలేంటి మధ్యలో బట్టి బరువు మెదడంతా బరువును చేయడము, అంటే ఆ బరువు అంటే ఏమిటి? ఇక్కడ పుస్తకాలలో ఉన్న జ్ఞానాన్ని బలవంతంగా చొప్పించడాన్ని భారంగా పరిగణించాడన్నమాట. సో పుస్తకాల స్థానంలో ఏమిటి? సమాజాన్ని చొప్పించాలని చెప్పాడు పాఠశాలలోకి. సరే, ఇక్కడ ఇతను 4 మార్గదర్శక సూత్రాలు చెప్పాడు NCF 2005లో. అందులో కూడా ఇదే ఉంటుంది. ఏంటిది? పుస్తకాల బరువు తగ్గియాలి. సో అంటే ఏమిటి? జ్ఞానాన్ని సమాజం వెలుపలి అంశాలతో అనుసంధానం చేయాలి. జ్ఞానం అంటే కంఠస్థము అనేటువంటి దాన్ని తగ్గించాలి. కంఠస్థం అంటే ఏంటి? పుస్తకాలు ఉంటేనే కదా కంఠస్థం. సో జ్ఞానం అనేది పుస్తకాలలో లేదు, సమాజంలో ఉంది. కాబట్టి పాఠశాలను సమాజాన్ని కలపాలని చెప్తుంది అనమాట. జ్ఞానాన్ని పాఠశాల వెలుపలి పరిసరాలను మనము అనుసంధానం చేయాలి. తర్వాత కంఠస్థాన్ని తగ్గించేసేయాలి. తర్వాత ఇంకా ఈ పాఠ్య ప్రణాళిక కూడా ఎలా ఉండాలనంటే, మరి సమాజ పరిస్థితులకు అనుగుణంగా ఈ పాఠ్య ప్రణాళిక ఉండాలి. పాఠ్య ప్రణాళికలో విద్యార్థులను అందరినీ భాగస్వాములను చేయాలి. తర్వాత పరీక్షల గురించి ఒక మాట ఏంటంటే, పరీక్షలు కూడా బరువే. సో తరగతి గదిలో ఏం జరుగుతుందో దాన్ని పరీక్షించాలి. కానీ ఎక్కడనో మైండ్లో బలవంతంగా కంఠస్థం ఎంతవరకు కంఠస్థం చేశామన్నదాన్ని పరీక్షించకూడదు. సో పరీక్షలను తరగతి గదికి అన్వయం చేయాలి అని చెబుతున్నాడు. ఓకేనా? సో జ్ఞానాన్ని బయట పరిస్థితులతో అనుసంధానం చేయడము, పరీక్షలను తరగతి గదికి అన్వయం చేయడము, పాఠ్య ప్రణాళికను బయట పరిస్థితులతో అనుసంధానం చేయడము, కంఠస్థాన్ని తగ్గించడం. ఈ 4 కూడా మార్గదర్శకత్వ సూత్రాలు. సో క్వశ్చన్ క్రింది వాణిలో మార్గదర్శకత్వ సూత్రం అయినది కానిది అనేటువంటి క్వశ్చన్ కూడా గతంలో వస్తుంది కూడా. తర్వాత ఇతను ఒక్కొక్క దాని గురించి చెప్పుకుంటూ వెళ్ళాడు. సో చూద్దాము. అభ్యసనము, జ్ఞానం. మనకు విద్యా వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? అభ్యసనం జరగాలి, తద్వారా జ్ఞానం అనేది అందాలి. ఇక్కడ స్వీయ జ్ఞానము అన్వేషణ ద్వారా, ప్రాజెక్టు పద్ధతి ద్వారా, లేకపోతే అంతర్దృష్టి పద్ధతి ద్వారా జరగాలి. జ్ఞాన నిర్మాణం అనేది ఈ పుస్తకాలలో ఉన్నదాన్ని బట్టి పట్టడం ద్వారా మాత్రం జరగకూడదు. ఎలా జరగాలి? ప్రాజెక్టు పద్ధతి కానీ, అన్వేషణ పద్ధతి కానీ, లేకపోతే మన ప్రయోగ పద్ధతి కానీ, అంతర్దృష్టి ద్వారా కానీ, అన్నీ ఏమిటి? విద్యార్థి లర్నింగ్ బై డూయింగ్ ద్వారా జ్ఞాన నిర్మాణం జరగాలి. కానీ ఉట్టినే బట్టి పట్టడం ద్వారా మాత్రం జరగకూడదు అని చెప్తాడన్నమాట. రైట్. తర్వాత అభ్యసన అంటే అంతా కూడా ఎలా ఉండాలి? శిశు కేంద్రీకృతంగా ఉండాలి, స్వీయ అభ్యసనాన్ని ప్రోత్సహిస్తుందని చెప్తున్నాం అన్నమాట. సో అభ్యసన సందర్భం అంటే ఎలా ఉండాలంటే, పాఠశాల యొక్క లోపలి పరిస్థితులను బయటి పరిస్థితులను అనుసంధానం చేసేటట్టుగా ఉండాలి. తర్వాత ఇక్కడ అభ్యసన అంటే ఉపాధ్యాయుడు విద్యార్థి ఈ పాఠశాల బయటి సంబంధాన్ని సులభంగా గ్రహించి జ్ఞాన నిర్మాణం చేసుకునేటట్టుగా ఉపాధ్యాయుడు క్రియాశీల భాగస్వామ్యం కలిగి ఉండాలి అని చెప్తున్నాం విద్యార్థి యొక్క జ్ఞాన నిర్మాణంలో. నెక్స్ట్ 3rd పాయింట్, పాఠ్యాంశాలు. అంటే ఏమేమి టాపిక్స్, ఏమేమి సబ్జెక్ట్స్ ఉండాలి? లాంగ్వేజ్ ఉండాలి, కంపల్సరీ ప్రైమరీ స్టేజ్లో మాతృభాష ద్వారానే బోధించాలి. ఓకేనా? తర్వాత మాధ్యమిక స్థాయికి వచ్చేసరికి ఇంగ్లీష్ కంపల్సరీ ఉండాలి. ఉన్నత స్థాయికి వెళ్ళేసరికి హిందీ కూడా ఉండాలి. హయ్యర్ సెకండరీ పోతే ఒక ఫారిన్ లాంగ్వేజ్ కూడా ఉండాలి. సో ఇది లాంగ్వేజ్ గురించి చెప్పాడు. మ్యాథ్స్ అనేది బట్టి నేర్చుకునేటట్టు కాకుండా ఆ గణితం నేర్చుకోవడం వల్ల తార్కిక జ్ఞానం పెరిగేటట్టుగా ఉండాలి. సైన్స్ ద్వారా పని కల్చర్ను పెంపొందించేటట్టుగా ప్రయోగాలు చేస్తుంటారు కదా, పని కల్చర్ పెంపొందించేటట్టుగా. తర్వాత మన ఈ పర్యావరణానికి ప్రాధాన్యతనిచ్చేటట్టుగా ఉండాలన్నమాట. సామాజిక శాస్త్రంలో పిల్లల యొక్క నాయకత్వ లక్షణాన్ని పెంపొందించేటట్టుగా, చరిత్ర యొక్క ఉద్దేశం తెలుసుకునేటట్టుగా ఈ సామాజిక శాస్త్రం ఉండాలి. పని అనేది పని విలువను తెలియజేసేటట్టుగా ఉండాలి. SUPW అలాంటివి నిర్వహించాలి. తర్వాత కళలు అంటే సంగీతము, చిత్రలేఖనం లాంటి కళలు కూడా ఒక సబ్జెక్టుగా ఉండాలి. శాంతి అంటే అహింస యొక్క ప్రాధాన్యతను చెప్పేటట్టుగా కొన్ని టాపిక్స్ ఉండాలి. తర్వాత పిల్లలకు ఆరోగ్యం పట్ల, వ్యాయామం పట్ల ఒక అవగాహన కల్పించేటట్టుగా సబ్జెక్టు కూడా ఉండాలి. ఓకేనా? ఇవన్నీ కూడా ఈ సబ్జెక్ట్స్ ఉండాలి అని చెప్తున్నాం. రైట్. తర్వాత అభ్యసన పథకాలు అంటే మనకు బాల్యారంభ విద్య అంటే 2nd క్లాస్ వరకు. తర్వాత ప్రాథమిక విద్య అంటేనేమో ఇక్కడ బాల్యారంభ విద్య అంటే 8వ తరగతి, 8 సంవత్సరాలు అంటే రెండో తరగతి సుమారుగా. ఈ 2వ తరగతి వరకు ఓన్లీ LSRWల మీదనే కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ అభ్యసన నైపుణ్యాలను పెంపొందించడానికే ప్రాధాన్యతనివ్వాలి. ప్రాథమిక విద్య అంటే
మనకి ఆల్మోస్ట్ 5వ తరగతి వరకు. 5వ తరగతి వరకు ఏ ఉపాధ్యాయుడైనా కూడా సైన్స్ కానీ సోషల్ కానీ ఈ ఉపాధ్యాయులు కూడా దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి? భాష, లాంగ్వేజ్ స్కిల్. నేను మ్యాథ్స్ కదా నేను మ్యాథ్సే చెప్తాను కాకుండా, సైన్స్ కదా సైన్సే చెప్తాను కాకుండా, ప్రాథమిక స్థాయిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు పిల్లల లోపల భాషా పరిజ్ఞానాన్ని పెంపొందించేటట్టుగా మరి మనం చూడాలి. ఎందుకంటే ఈ భాషనే ఈ జ్ఞాన నిర్మాణానికి మూలం అనేది ఇందులో ఉన్నదన్నమాట. అందుకని ప్రైమరీ స్కూల్ టీచర్ కంపల్సరీ ఏ సబ్జెక్టు బోధించినా కూడా భాషా నైపుణ్యాలు పెంపొందించడానికి ప్రాధాన్యతనివ్వాలి. సో టర్మినాలజీ మొత్తం పరిచయం చేయాలన్నమాట. నెక్స్ట్ మరి సెకండరీ విద్యలో డిఫరెంట్ సబ్జెక్ట్స్ వస్తాయి. అవన్నీ కూడా చాలా మరి పరిసరాలతోని అనుసంధానం చేసేటట్టుగా ఉండాలి. నెక్స్ట్ 4th పాయింట్ ఏంటిది? అభ్యసన పథకాలంటే ఎలా ఉండాలి? అప్ టు 2nd క్లాస్ వరకు ఏమిటి? LSRW. 5th క్లాస్ వరకు ఏ టీచర్ అయినా లాంగ్వేజ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అని చెప్తున్నాయి అన్నమాట. మూల్యాంకనం అంటే ఇందులో కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ ఉండాలని చెప్తుంది NCF 2005 కూడా. తర్వాత ఇక్కడ మూల్యాంకనంలో ఒక సంచలనాత్మకమైనటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. పిల్లలకి ఓపెన్ బుక్ ఎగ్జామ్స్ పెట్టాలి. అంటే పుస్తకాలు ఇచ్చి పరీక్ష రాయమనాలి. తద్వారా ఏం పరీక్షించాలి మనము? వాళ్ళ లోపల అప్లికేషన్ స్కిల్ని, ఇంటర్ప్రిటేషన్ స్కిల్ని మనం టెస్ట్ చేయాలి. పుస్తకాల ద్వారా చదివి అంటే పుస్తకాలు ఇచ్చి రాపిచ్చి అంటే వాళ్ళ లోపల అప్లికేషన్ స్కిల్, అదేవిధంగా ఇంటర్ప్రిటేషన్ స్కిల్ను మనం టెస్ట్ చేయాలి. ఎందుకు పుస్తకాలు ఇస్తే ఉన్నది రాస్తే ఇంటర్ప్రిటేషన్ స్కిల్ లేనట్టే. సో ఇలా పుస్తకాలను చూపెట్టి పరీక్షలు నిర్వహించి వాళ్ళ లోపల అప్లికేషన్ అంటే అన్వయము, తర్వాత ఇంటర్ప్రిటేషన్ అంటే వ్యాఖ్యానం అనేటువంటి నైపుణ్యాలు ఎంత మేరకు ఉన్నాయో టెస్ట్ చేయాలన్నమాట. సో దీన్ని ఒక సవాలుగా తీసుకోవాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా అసలు మూల్యాంకనం విషయంలో 2nd క్లాస్ వరకు నో ఎగ్జామ్స్, 3 నుంచి 8వ తరగతి వరకు ఓరల్ అండ్ రిటర్న్ ఎగ్జామ్స్ పెట్టుకోవచ్చు. 8వ తరగతి నుంచి మాత్రమే ఇయర్ ఎండ్ ఎగ్జామ్స్ అనేటివి ఉండాలి. టర్మినల్ ఎగ్జామ్స్ అనేటివి 8th క్లాస్ నుంచే ఉండాలి. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే తరగతి గది వాతావరణం అనేది ఎట్లా ఉండాలంటే ఆహ్లాదకరంగా ఉండాలి, మంచిగా ఉండాలని చెప్తాము. తర్వాత స్వీయ అభ్యసనాన్ని ప్రోత్సహించే విధంగా తరగతి గది వాతావరణం ఉండాలి. పాఠశాలలో క్రమశిక్షణ ఎట్లా ఉండాలంటే పిల్లల లోపల స్వీయ క్రమశిక్షణ పెంపొందే విధంగా ఉండాలి. తర్వాత తల్లిదండ్రులకు సమాజానికి ఈ పాఠశాలలో భాగం కల్పించాలన్నమాట. ఎట్లా? ఎవాల్యుయేషన్ చేసే పద్ధతిలో కానీ, లేకపోతే ఏదైనా ఒక పాఠ్యాంశం చెప్తున్నాడు, ఒక విద్యుత్ మోటార్ పనిచేసే విధానం చెప్తున్నాడు, ఆ ఊర్లో ఎవరైనా విద్యుత్ మెకానిక్, ఆ మోటార్ మెకానిక్ ఉంటే తీసుకొచ్చేసి దానిలో పార్ట్స్ ఏంటి అతనితో చెప్పించడము, ఎలా ఉంటుంది దాని స్ట్రక్చర్ అని వాళ్ళతో చెప్పడం. అంటే సమాజాన్ని మన ప్రణాళికలో భాగస్తులను చేయాలన్నమాట. తర్వాత మనకి అభ్యసన వనరులు అంటే ఇంకా ఇంతకుముందు కంటేనేమో ఓన్లీ పుస్తకాలే అభ్యసన వనరులు. ఇప్పుడు మనకు ఇంటర్నెట్ కానీ లేకపోతే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు అంటే అసంఖ్యాకం అన్నమాట. సో అన్నీ మనకు అభ్యసన వనరులే. తర్వాత సమయపాలన అనేది ఎట్లా ఉంటుందనంటే ఎవ్రీ ఇయర్ కనీసం 200 డేస్ వర్కింగ్ డేస్ ఉండాలి. ప్రతి స్కూలు మినిమం 6 అవర్స్ నడవాలి పర్ డే. 2nd క్లాస్ లోపు వాళ్ళకు మాత్రము బాల్యారంభ విద్య 2nd క్లాస్ వరకు వాళ్ళకి మాత్రం మినిమం 3 అవర్స్ ఉండాలి. మిగతా వాళ్ళకు మినిమం 6 అవర్స్ పర్ డే ఉండాలి. ఓకేనా? ఇయర్లీ 200 డేస్ నడిపియాలి. తర్వాత కొన్ని లోకల్ హాలిడేస్ ఏదైనా జాతరలప్పుడు కానీ అవి వచ్చినప్పుడు మరి ఆ లోకల్ హాలిడేస్ ద్వారా కూడా పిల్లలు అభ్యసించేటట్టుగా మరి ఎందుకంటే ఆచారాలు వ్యవహారాలన్నీ తెలుసుకునేటట్టుగా వాళ్ళకి అవకాశం ఇచ్చేందుకు లోకల్ హాలిడేస్ కూడా ప్రకటించుకోవచ్చు. ఓకేనా? సో ఈ టైం టేబుల్ అనేది ఆ స్కూల్ లెవెల్నే డిసైడ్ చేసుకునేటట్టుగా ఉండాలని కూడా NCF చెప్తుంది. ఓకేనా? ఈ మన లోకల్ హాలిడేస్ ఏమో బ్లాక్ లెవెల్లో, పాఠశాల పని గంటలేమో స్కూల్ లెవెల్లోనే డిసైడ్ చేసుకోవాలి అని మనకు ఈ NCF 2005 చెబుతుంది. దీని తర్వాత సమయపాలన తర్వాత సంస్థాగత సంస్కరణలు. మరి సంస్థాగత సంస్కరణల్లో ఏమిటనంటే ఇన్స్టిట్యూషనల్ అంటే ఎట్లా అంటే మనకు ఒక లాంగ్వేజ్ డెవలప్ చేసుకోవడానికి ఒక వృత్యంతర శిక్షణ అంటే ఇన్ సర్వీస్ ట్రైనింగ్. ఇప్పుడు మనకి నిష్ఠా ట్రైనింగ్ జరుగుతుంది. సో అందులో భాగమే అన్నమాట. సో ఇలా ఉపాధ్యాయుల యొక్క భాషా ప్రావీణ్య కోర్సును వృత్యంతర శిక్షణ ద్వారా ఇప్పించవచ్చును.
తర్వాత పరీక్షా సంస్కరణలు. పరీక్షా సంస్కరణలో ఏం చెప్తామనంటే ఒక ఎగ్జామ్లో 25 to 40% ఈ సబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉండాలి, రాసేటువంటి క్వశ్చన్స్ ఉండాలి. మిగిలిన అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉండాలి. ఓన్లీ సబ్జెక్టివ్ క్వశ్చన్స్, విషయగత ప్రశ్నలు ఎన్ని ఉండాలి? 25 to 40% ఉండాలి. మిగిలినవన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉండాలి అని చెబుతుందన్నమాట. సో అసలు 1-2 తరగతులకు పరీక్షలే వద్దు, ఓకేనా. నెక్స్ట్ అసలు 10వ తరగతికి కూడా 12వ తరగతి కూడా అసలు పాస్ ఫెయిల్ అనేది కాదు, గ్రేడ్స్ సిస్టమ్ పెట్టాలని చెప్తుందన్నమాట. మళ్ళీ పిల్లలు ఏ పరీక్షలు రాస్తా అంటే ఆ పరీక్షలు రాయడానికి అవకాశం ఇవ్వాలి, వాళ్ళు పాస్ కావడానికి ఒక 3 సంవత్సరాల టైము ఇవ్వాలి అని చెబుతుంది. ఏది ఈ పరీక్షా సంస్కరణలు. నెక్స్ట్ అభ్యసన లక్ష్యాలు. సో ఇక్కడ అభ్యసన లక్ష్యాలు అంటే జ్ఞాన నిర్మాణమే అభ్యసన యొక్క లక్ష్యం, రైట్. సో సమర్థవంతంగా జరిగేటట్టుగా చూసుకోవాలి. ఈ పాఠ్య పథక ప్రక్రియలో అందరినీ భాగస్వాములను చేయాలి. పిల్లలు స్వీయ జ్ఞానాన్ని నిర్మించుకోవడానికి వాళ్ళ లోపల ఆసక్తి, కుతూహలం రేపేటట్టుగా ఈ పాఠ్య పథక ప్రక్రియను మనము పెంపొందించుకోవాలి. అంతేకాని వాడు దాన్ని చూసే భయపడేటట్టుగా ఉండకూడదని స్పష్టంగా మరి ఇది విద్యార్థి కేంద్రీకృత బోధనను సమర్థిస్తూ పాఠశాల పని గంటలను, పరీక్షల విధానాన్ని, ప్రతి దాంట్లో కూడా బరువును తగ్గించడం. జ్ఞానం రావాలి కానీ బరువు కాదు, ఓకేనా. సో బట్టి పట్టడము దీని యొక్క ఉద్దేశం కాదు. ఈ ఎన్సిఎఫ్ యొక్క మరి ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఇవి. నెక్స్ట్ RTE 2009, దీంతో మనకు ఈ క్లాస్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు చివరగా విద్యా హక్కు చట్టము 2009 RTE 2009. సో ఈ చట్టం రావడానికి దారితీసినటువంటి పరిస్థితులు ఏమిటో ముందు చర్చిద్దాము. మనకు ఆదేశిక సూత్రాల్లో 45వ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే 14 సంవత్సరాలలోపు బాలబాలికలందరికీ ఉచిత నిర్బంధ మరి ప్రాథమిక విద్య లేదా ఎలిమెంటరీ విద్యను అందించాలి అని చెబుతుంది. ఆదేశిక సూత్రాల్లో ఉన్నటువంటి వాటిని ప్రభుత్వాలు పాటించాల్సిన అవసరం లేదు, అయితే అవసరమైనప్పుడు వాటికి చట్టాలు చేసి పాటించవచ్చు. సో అందులో భాగంగా మరి దీనికి 86వ రాజ్యాంగ సవరణ 2002 ద్వారా ఏం చేశారంటే ఆర్టికల్ 45లో ఉన్నటువంటి మరి ఉచిత నిర్బంధ ఎలిమెంటరీ విద్య అనేటువంటి అంశాన్ని 21 ఆర్టికల్ ఏలో అనుబంధ ఆర్టికల్గా 21A చేర్చడం జరిగింది. ఆర్టికల్ 21 ఏంటంటే జీవించే హక్కు. మరి జీవించే హక్కులో భాగంగా ఎందుకు చేర్చారు అంటే ఈ ఎలిమెంటరీ విద్య లేకపోతే మరి జీవించలేరా అంటే జీవిస్తారు కానీ గౌరవంగా జీవించలేరు. సో ఎలిమెంటరీ విద్య అనేది ప్రతి ఒక్కరికి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే గౌరవంగా తలెత్తుకొని జీవించే విధంగా ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని మరి జీవించే హక్కులో భాగంగా చేర్చడం జరిగింది. ఈ సవరణను పార్లమెంటు ఆగస్టు 27, 2009లో రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009గా ఆమోదించడం జరిగింది. ఇక తర్వాత ఏప్రిల్ 1, 2010 నుంచి ఇది దేశవ్యాప్తంగా జమ్మూ కాశ్మీర్ మినహా ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి కేంద్రపాలిత ప్రాంతంలోనూ దీన్ని అమలు చేయడం జరుగుతున్నది, ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఇప్పుడు ఈ చట్టంలో ఉన్నటువంటి ముఖ్య అంశాలు చూద్దాం. ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే ఈ హక్కు ఎవరికి 14 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలబాలికలకు ఉచిత నిర్బంధ ఎలిమెంటరీ విద్యను పొందేటువంటి హక్కు వాళ్లకు ఉన్నది. సో అందుకోసము ప్రభుత్వాలు ఏం చేయాలి అంటే 1 కిలోమీటర్ లోపు ప్రాథమిక పాఠశాలను, 3 కిలోమీటర్ల లోపు అంటే వాళ్ళు ఉంటున్నటువంటి ఆవాసానికి హ్యాబిటేషన్కి 3 కిలోమీటర్స్ లోపు ప్రాథమిక పాఠశాలను, 5 కిలోమీటర్ల లోపు మరి ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేయాలి, 7 కిలోమీటర్ల లోపు కాలేజీని కూడా ఏర్పాటు చేయాలి, జూనియర్ కాలేజీని. తర్వాత ఈ చట్టము పిల్లలకి ఏ కారణం చేతనైనా కూడా 8వ తరగతి లోపు అడ్మిషన్ నిరాకరించేటువంటి హక్కు ఏ స్కూల్ యాజమాన్యానికి లేదు. మళ్ళీ చూడండి, అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదని చెప్పేసి నిరాకరించడానికి లేదు, ఫీజు కట్టలేదని నిరాకరించడానికి వీల్లేదు, తర్వాత ఎంట్రన్స్ టెస్ట్ తక్కువ మార్కులు వచ్చినాయని చెప్పి నిరాకరించడానికి లేదు, ఓకేనా. సో అసలు ఎంట్రన్స్ టెస్ట్ నిషేధం అన్నమాట. సో 8వ తరగతి వరకు. తర్వాత అడ్మిషన్ అనేది మరి ఏజ్ ప్రకారం ఇచ్చేయాల్సిందే, ఏదన్నా వాళ్ళకి అడ్మిషన్ నిరాకరించడానికి వీల్లేదు. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే వాడు 14 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నాడని చెప్పేసి వాడికి 8th క్లాస్లో అడ్మిషన్ ఇవ్వాలంటే కుదరదు. వాడు 6th క్లాసే చదివాడు కానీ మన ఏజ్ 14 ఇయర్స్ ఉంది, కాబట్టి 7th క్లాస్లో అడ్మిషన్ ఇవ్వడానికి లేదు. సో అంటే ఏమిటి, 8వ తరగతి వరకు వయసు ఎంతైనా పర్వాలేదు, అడ్మిషన్ మాత్రం మరి నిరాకరించడానికి వీల్లేదు, రైట్. నెక్స్ట్ ఇప్పుడు టీచర్ గురించి.
టీచర్ ఎలా అంటే కంపల్సరీ ఒక అర్హత పరీక్షను టెట్ను పాస్ అయి ఉండాలి. మరి ఉపాధ్యాయులకు ఎటువంటి ఇతర డ్యూటీలు వేయడానికి వీల్లేదు. ఉపాధ్యాయులు ఎటువంటి ప్రైవేట్ ట్యూషన్ చెప్పడానికి వీల్లేదు. తర్వాత నెక్స్ట్ టీచర్ స్టూడెంట్ రేషియో 5వ తరగతి వరకు 60 విద్యార్థుల వరకు ఒకరున్నా, ఇద్దరున్నా, 29 మంది ఉన్నా, 30 ఉన్నా, 31 ఉన్నా, 59 ఉన్నా, 60 ఉన్నా ఇద్దరు టీచర్స్ ఉండాలి. ఓకేనా? 60 దాటితే చాలు 90 వరకు ముగ్గురు ఉంటారు. తర్వాత 90 దాటిన తర్వాత ఇంకొకరు అదనంగా వచ్చి చేరుతారు. అంటే ప్రతి 30 మందికి ఒకరు అదనంగా వచ్చి చేరుతున్నారు. 121 to 150 ఉంటే 5 మెంబర్స్ టీచర్స్ ఉండాలి. 150 దాటారనుకోండి టీచర్స్ సంఖ్య పెరగదు కానీ ఒక హెడ్ మాస్టర్ వచ్చి యాడ్ అవుతారు. తర్వాత 200 దాటారనుకోండి ప్రతి 40 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుని ఇస్తూ ప్లస్ ఒక హెచ్ఎం అదనంగా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఈ చట్టం ప్రకారము 250 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, అప్పుడు ఎంతమంది టీచర్స్ ఉండాలి? ఇది క్వశ్చన్. 250 అంటే మనకు 200 దాటారు కాబట్టి ప్రతి 40 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలి. సో దీన్ని 40తో మనము అంటే 40తో డివైడ్ చేసినాం అనుకోండి, ఎన్ని పార్ట్స్ అవుతాయి? 40 అంటే ఈ 250ని మరి 40తో డివైడ్ చేసామనుకోండి 0 క్యాన్సిల్ అవుతుంది. ఎంతలో పోతుంది అంటే 4 6 24, ఇంకా 1 మిగులుతుంది అన్నమాట. సో అంటే ఏమిటి? ఈ 6 టీచర్స్ కంపల్సరీ వస్తారు. 250ని మనము 40తో డివైడ్ చేస్తే 46 240 అంటే ఇంకా 10 స్టూడెంట్స్ మిగులుతున్నారు. అంటే 6 టీచర్స్ కంపల్సరీ. మరి మిగిలిన 10 మెంబర్స్కి ఇంకొక టీచర్ కావాల్సిందే. దాటితే ఇంకొక టీచర్ని ఇవ్వాలి. సో 7 టీచర్స్ అవుతున్నారు ప్లస్ ఒక హెచ్ఎం. సో ఈ రకంగా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత 6 నుంచి 8 తరగతులకి ఈ 3 క్లాసుల స్ట్రెంత్నే లెక్క పెట్టుకోవాలి. లెక్క పెట్టి ప్రతి 35 విద్యార్థులకు ఒక టీచర్ని ఇవ్వాలి. సపోజ్ 80 మంది ఉన్నారు అక్కడ, 35కు ఒకరు చొప్పున 35కు ఒకరైతే 70కి ఇద్దరు అవుతారు. 70 తర్వాత ఇంకా ఎక్కువ ఉన్నారు కాబట్టి మొత్తం 3 టీచర్స్ ఉంటారు ఇక్కడ. ఓకేనా? ఆ రకంగా ఎంతమంది టీచర్స్ని ఇవ్వాలో తెలుసుకోవాలి. ఎట్లా తీసుకోవాలి? ఆ 3ని కూడా సైన్స్ అండ్ మ్యాథ్స్ బోధించగలిగేటువంటి ఒకరు, సోషల్ బోధించడం ఒకరు, లాంగ్వేజ్ బోధించడం ఒకరు. అంటే ఒక లాంగ్వేజ్ పండిట్, ఒక సోషల్ స్కూల్ అసిస్టెంట్, ఒక సైన్స్ లేదా మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ అని అర్థం అన్నమాట. సో ఇలా ప్రతి 35 విద్యార్థులకు ఒక టీచర్ని ఎన్నుకోవాలి. ఒకవేళ 100 దాటారనుకోండి అప్పుడు మనము ఒక హెడ్ మాస్టర్ని అదనంగా ఇవ్వాలి. తర్వాత పార్ట్ టైం టీచర్స్ని 3 పెట్టుకోవాలి. ఒకరు ఆర్ట్ ఎడ్యుకేషన్ కళా విద్య, హెల్త్ అండ్ మరి ఫిజికల్ ఎడ్యుకేషన్ ఒకరు, ఆరోగ్య మరియు వ్యాయామ విద్య, తర్వాత వర్క్ ఎడ్యుకేషన్ పని విద్యకు ఒకరు క్రాఫ్ట్ టీచర్ని. రైట్? సో వీళ్ళు 3 పార్ట్ టైం టీచర్స్ని పెట్టుకోవచ్చు ఎప్పుడు మోర్ దాన్ 100 ఉన్నప్పుడు. తర్వాత పాఠశాల యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండాలి అంటే తరగతి గదులు కంఫర్టబుల్గా ఉండాలి. తర్వాత బాలబాలికలకు సపరేట్గా మరి టాయిలెట్స్ ఉండాలి. నెక్స్ట్ ఒక వంటగది మనకు మధ్యాహ్న భోజనానికి సపరేట్గా ఉండాలి. సో ఇలా అన్ని వసతులు మనకు పాఠశాలలో కల్పించాలి. నెక్స్ట్ టైం టేబుల్ ఎలా ఉండాలి? 1 to 5 క్లాసెస్, ప్రైమరీ క్లాసెస్కి అయితే ఇయర్లీ 200 డేస్ వర్కింగ్ డేస్, 800 అవర్స్ 800 గంటల పని గంటలు. 6 to 8 క్లాసెస్కి ఏమో 220 వర్కింగ్ డేస్ 1000 అవర్స్ మినిమం ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉండొచ్చు, అది మినిమం అన్నమాట. సో ఒక టీచరు వారానికి ఎన్ని గంటలు బోధించాలి అని అంటే 45 గంటలు బోధించాలి. ఇంకా ప్లస్ ప్రిపరేషన్ ఇందులో లేదు. 45 గంటలు ప్రిపరేషన్ అదనం, అంటే 45 ప్లస్ ఇంకా అదనపు గంటలు అన్నమాట. సో ఓన్లీ ఇది క్లాస్ రూమ్ టీచింగ్కే 45 అవర్స్ పర్ వీక్. నెక్స్ట్ ఇది విద్యా హక్కు చట్టము. మనము విద్యార్థి కేంద్రీకృత బోధనను, స్వీయ అభ్యసనాన్ని, అంతర్దృష్టి అభ్యసనాన్ని, ప్రయోగాల ద్వారా విద్యను, స్వీయ అభ్యసనాన్ని ప్రోత్సహిస్తుంది. అన్వేషణ అభ్యసనాన్ని, ప్రాజెక్టు ఆధారిత అభ్యసనాన్ని, యాక్టివిటీ బేస్డ్ అభ్యసనాన్ని ఇది ప్రోత్సహిస్తుంది. నెక్స్ట్ ప్రైవేట్ స్కూల్స్లో కంపల్సరీ వాళ్ళు 25% పిల్లలకి మరి బిలో పవర్టీ లైన్ ఉన్నటువంటి వాళ్ళకి అడ్మిషన్స్ ఫ్రీగా ఇవ్వాల్సి ఉంటుంది. 25% అడ్మిషన్స్ని ఆర్టీఐ యాక్ట్ ప్రకారం ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత సమాజ భాగస్వామ్యం పాఠశాల లోపల స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు ఉంటాయి కదా, అందులో 3/4 ఖచ్చితంగా పేరెంట్స్ భాగస్వామ్యం ఉండాలి. అందులో 50% లేడీస్ ఉండేటట్టుగా ఉండాలన్నమాట. తర్వాత ఈ విద్యా హక్కు చట్టం అమలుకు కేంద్ర స్థాయిలో సలహాలు ఇవ్వడానికి, రాష్ట్ర స్థాయిలో సలహాలు ఇవ్వడానికి ఈ 2 సంస్థలు ఉన్నాయి. కేంద్ర స్థాయిలో సలహాలు ఇవ్వడానికి నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్,
ఏమో కేంద్ర స్థాయిలో ఇంప్లిమెంటేషన్కు సలహాలు ఇస్తుంది. రాష్ట్ర స్థాయిలో ఈ విద్యా హక్కు చట్టం అమలుకు స్టేట్ కమిషనర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అనేటువంటి సంస్థ మరి సలహాలు ఇవ్వడం జరుగుతుంది. సో దీంతో మనకి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 కూడా కంప్లీట్ అయిపోయింది. సో మనకి ఈ పెడగాజీ పార్ట్ నుంచి మామూలుగా ఒక 8 క్వశ్చన్లు అయితే తప్పకుండా వస్తున్నాయి. ఆ 8 క్వశ్చన్లు ఏమిటంటే ఒకటి NCF 2005, ఒకటి RTE 2009, తర్వాత నాయకత్వ లక్షణాలు, తర్వాత మార్గదర్శకత్వము మంత్రణము, తర్వాత ఈ బోధన గురించి, బోధన ప్రణాళిక గురించి లేకపోతే బోధన దశల గురించి ఒకటి వస్తుంది. తర్వాత ఈ పద్ధతుల గురించి ఏది మన సమ్మిళిత విద్య అనుకోండి, లేకపోతే ఈ ఉపాధ్యాయ కేంద్రీకృత విద్య, ఇలాంటి వాటి గురించి వస్తుంది. బ్రూనర్ కూడా ఇందులోనే ఉంది. బ్రూనర్ సపరేట్ వీడియో చేశాం కాబట్టి ఇందులో ఇంక్లూడ్ చేయలేదు. సో ఇక్కడ బ్రూనర్ది కూడా ఏమిటి అంటే అది ఏ వయసు వారికైనా మనము చెప్పాల్సినటువంటి విషయాన్ని ఒక క్రమ పద్ధతిలో బోధిస్తే ఏ వయసు వారికైనా ఏ విషయాన్నైనా బోధించవచ్చు అని చెప్తాడన్నమాట. సో అతని దాంట్లో మనకు సపరేట్ వీడియోనే ఉంది, దాన్ని మనము చూసుకుంటే సరిపోతుంది. సో ఈ వీడియో మీకు కనీసం 7 నుంచి 8 మార్కులు పొందడానికి కావాల్సినటువంటి సబ్జెక్టును ఉన్నట్టుగా అందించేటువంటి ప్రయత్నం చేశాను. దీన్ని సద్వినియోగం చేసుకోండి. మీకేమైనా ఇంకేమైనా డౌట్స్ ఉండి ఇందులో ఇంకేమైనా ఎక్స్ట్రా క్లారిఫికేషన్ కావాలన్నా, ఎక్స్ట్రా డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా కామెంట్లు రూపంలో మీరు పెట్టండి. నేను 100% రెస్పాండ్ అవుతాను. మన టార్గెట్ ఏంటి అంటే ఎక్కడ కూడా ఒక మార్కు మిస్ కాకుండా మన ప్రయత్నం చేస్తున్నాము. సో దీంతో మనకు ఇంకొక వీడియో చేస్తే సైకాలజీ సిలబస్ సంబంధించినటువంటి ప్రతి వీడియో పరిపూర్ణంగా అయిపోతుంది. దీని తర్వాత మళ్ళీ ఏ రకంగా దీన్ని మనము ముందుకు తీసుకెళ్ళాలనేది నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్ ఉంటాయి. సో చూస్తూ ఉండండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. తప్పకుండా మీకు నోటిఫికేషన్ రూపంలో మనం చేసేటువంటి వీడియోలన్నీ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.